ఈ 2 అక్షరాల పదం ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అందులోనూ అబ్బాయిల లైఫ్ లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి తల్లి ఎంత అవసరం, ఏజ్ బార్ అయిపోతున్న నాలాంటి బ్యాచులర్ కి పెళ్లి కూడా అంతే అవసరం. ఈ పెళ్లి లేట్ గా జరిగితే ఒకటి ఫేట్ మారుతూ ఉంటుంది, క్యాలెండర్ లో డేట్ మారుతూ ఉంటుంది. కానీ మీరు ఆ 2 ఆప్షన్లు నాకు ఇవ్వలేదు. మీ అందరి ఆశీస్సులతో నా పెళ్లి మా ఫ్యామిలీతో చాలా హంగామాగా జరిగింది. మరి పెళ్లి అయిపోయాక కూడా ఈ లొల్లేంటి అనుకుంటున్నారా? అదేనండి, పెళ్లి క్యాసెట్ వచ్చింది. పెళ్లి క్యాసెట్టా? ఏంటి ఎంత లేట్ అయిందని నన్ను తిట్టకండి. మన పెళ్లిళ్ళు ఫోటోగ్రాఫర్ల గురించి తెలిసిందేగా, రాజమౌళి రేంజ్ లో డైరెక్షన్ చేస్తారు. క్యాసెట్ కూడా అలాగే లేట్ చేసి ఇస్తారు. గెడ్డం కాలు చేతికి దొరికింది అన్ని పట్టుకున్నా, ఇవ్వలేదు. లాస్ట్ కి పోలీస్ కంప్లైంట్ పెడతానంటే అప్పుడు ఇచ్చాడు. అందుకే నేను కూడా పేమెంట్ ఇవ్వలేదు. మా ఆడియన్స్ కి నచ్చితేనే ఇస్తా అన్నాను. సో మీరందరూ నా పెళ్లి క్యాసెట్ ని చూసేసి లైక్ చేసేసి ఎలా ఉందో కింద కమెంట్ లో పెట్టండి. ఇంకా వెళ్దాం పదండి మన పెళ్లిలోకి. పెళ్లి ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే లొల్లి. ఏ గల్లీలో చూసినా పెళ్లి సందడే. ఏ మండపాలు ఖాళీ లేవు, మంత్రాలు చదివే పంతులు కూడా ఖాళీ లేరు. ఈ ఒక్క సీజన్ లోనే రికార్డు స్థాయిలో 20 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. 20 లక్షల పెళ్లిళ్ళ? అయినా జనాలందరూ జనాభా లెక్కలు పెంచే పనిలోనే ఉన్నారు అనమాట. అయినా మనకెందుకులే, ఆ 20 లక్షల్లో 20 పెళ్లిళ్ళు మనకు తగిలినా 20 రోజులు ఇంట్లో స్టవ్ వెలిగించక్కర్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా పెళ్లి వయసులో ఉంటే త్వరగా చేసేసుకోండి. నా పిల్లలకు పెళ్లి చేసే వయసు వచ్చింది, మరి ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి అంటే బాగోదేమో. అయితే నాకు పెళ్లి చేస్తారా నాన్నగారు? నోర్మే అదొకనా, సరిగా పళ్ళు తోముకోవడం చేత కాదు, మళ్ళీ పెళ్లి చేయాలంటే అదొకే. అబ్బా నాన్నగారు, మీకో దండం. ఏమన్నా అండం ఆలస్యం తిట్లు తోటల్లో పేల్చేస్తారు కదా. అందుకే నేను వైలెంట్ అయ్యేలోపు సైలెంట్ కి వెళ్ళిపో. అయినా చదువుకొని బాగుపడండ్రా అంటే పెళ్లి చేసుకుని పాడైపోతాం అంటారేటో. నెక్స్ట్ మన సర్కిల్లో పెళ్లి చేసుకుని బలైపోయే బకరాగాడు ఎవడో. జీవితం ఇంతే 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 మామా బ్రో. ఇదేంటిది, ఏదో కొత్త శవంలా ఉంది. యో గురు, ఏంటి శ్మశానం కొత్త? ఈ రోజే పూడ్చినట్టున్నారు. అవును గురు, గంట అయినదే పూడ్చే. ఓహో, అదే అదే తెలుస్తుంది. పూలు పల్లె ఫ్రెష్ గా ఉన్నాయిగా. సర్లే, ఎంతకీ పేరేటి? నచ్చిపోవన్యా, నాది శ్రీకాకుళం ఆమదావలస. ఏంటి ఆమదాల వలస ఏంటి నీది? మరి ఎక్కడికి ఎందుకు వలస వచ్చావు? ఓ సదా, చిన్నప్పుడే సినిమా స్టార్ అయిపోదామనే హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చినాను. ఓహో, మరి స్టార్ అయ్యావా? లేదు, ఆ బస్సు కింద పడి స్టార్స్ లో కలిసిపోయాను. ఓరోరి, ఎంత కష్టం వచ్చినదిరా నీకు. ఫోన్లేరా, సినిమాలో ఎలా ఛాన్స్ రాలేదు కదా, ఫన్ మోజీలో ఛాన్స్ ఇస్తాను. మంచి డైలాగ్ చెప్పు. అయ్యి బాబా, థ్యాంక్స్ అన్యా. డైలాగ్ ఎరదీసేతను చూడు. ఇదిగో పియ్యా, సూది లాంటి నా కళ్ళతో దూదు లాంటి నీ బుగ్గల్ని గుచ్చి గుచ్చి పేల్చేస్తా పియ్యా. ఏటని సూతరువా? డైలాగ్ అయిపోయింది. అయిపోయిందా? ఓరి నచ్చిబాబు, నువ్వు చచ్చిపోయి మంచి పని చేసినావురా. లేకపోతే నీ డైలాగ్ అనలేక నేను చచ్చిపోదు. సర్లే, ఓ గవతంటవేటి? ఇవ్వని ఆకలేసేస్తుందా? ఇదిగో. చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావురా. ఎంతకీ పెళ్ళయిందేటి మనకి? అయ్యిందన్నా, నా పిల్లంతో ఉండడం కంటే ఇక్కడే సుఖంగా ఉంది. అందుకే గురు, పెళ్ళిళ్ళు గట్రా చేసుకోకూడదు. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. మనకు అవ్వలేటి బొంగరాల్లో ఎలా తిరిగేస్తున్నాయి? నీకేదో బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది గురు, నేను పడుకుంటాను. బాయ్. ఈడేంటి ఇలా అన్నాడు? ఈ వాతావరణం చూస్తుంటే మనకు వాతలడిపోయేలా ఉందేటి. లిల్లీ ఏంటి వాయిస్ మెసేజ్ పంపించింది? గోవిందు, నాకు మా ఇంట్లో ఆల్రెడీ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. అందుకే మా డాడీకి మన లవ్ మ్యాటర్ చెప్పేశా. ఆయన నిన్ను కలవాలంటున్నారు. సో కొంచెం నువ్వు ప్రిపేర్డ్గా ఉండు. నేను కాల్ చేసేంత వరకు నువ్వు నాకు కాల్ చేయకు, సరేనా? బాయ్. ఇదేంటి ఇది ఎలా ట్విస్ట్ ఇచ్చింది? బ్రెయిన్ కి తెలియకుండా బాడీ పార్ట్స్ ఊగిపోతున్నాయంటే ఖచ్చితంగా ఇది భయమే. లిల్లీకి ఒకసారి ఫోన్ చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫా? నా
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏ గోవిందా, ఎందుకు ఈ గోవిందుకి ఇన్ని కష్టాలు తెచ్చావు? నీ పేరు పెట్టుకున్నందుకు కనీసం కనికరం లేదా స్వామి? ఆ లిల్లీ ఏమో వాళ్ళ నాన్న కలమంటది. నాకేంటి స్వామి మీటింగ్లు ఫిట్టింగ్లు? వాళ్ళ డాడీ నన్ను పలుపు చేయకుండా నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి. అప్పుడు పెళ్లికి ఫస్ట్ పిలుపు నీకే ఇస్తాను. ఏంటి ఓకేనా? నెక్స్ట్ అల్లాతో అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళొస్తానే. అల్లాహు అక్బర్. అల్లా, ఆ అక్బర్ కి జోదానిచ్చావు, ఈ గోరాకి లిల్లీని ఇవ్వడంలో మాత్రం ఇన్ని కండిషన్లు ఎందుకల్లా? నువ్వు గాని మా ఇద్దరికి నిక్కా చేసావంటే మక్కాకి పక్కా వస్తా. మేరేకో ఆశీర్వాద్ చాయే. ఆఖరికి నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా అల్లా? నేను అడిగింది ఈ ఆశీర్వాద్ కాదు, నీ ఆశీర్వాదాలు. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి సాల్ట్ జోక్స్ వేయకు, అసలుకే వీక్ హార్ట్ నాది. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ప్రైజ్ ద లార్డ్. హే జీసస్, నా హార్ట్ ను చెయ్యకు పీసెస్. దయచేసి లిల్లీని చేయి నా మిస్సెస్. తర్వాత ప్రపంచం మొత్తం తిరుగుతావు నీ చర్చెస్. దీస్ ఆర్ మై ఓన్లీ విషెస్. ప్లీజ్ ప్రభువా, నా జీవితం ఈ కొవ్వొత్తులా కరిగిపోకుండా నువ్వే దాన్ని వెలిగించు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నాన్న నిన్ను కలవడానికి టైం అండ్ ప్లేస్ ఫిక్స్ చేశారు. ఏంటవి? మధ్యాహ్నం 3:30:33 నిర్మలా కేఫ్ దగ్గర. నిర్మలా కేఫా? అక్కడ వద్దు, ఆడి దగ్గర నాకు 333 రూపాయలు అప్పు ఉంది. అబ్బా, ముందు నేను చెప్పే జాగ్రత్తగా విను. నాన్న నిన్ను కలవడానికి ఇంత ఈజీగా ఒప్పుకున్నారంటే మన పెళ్లి 2% అయిపోయినట్టే. 2%? మరి బ్యాలెన్స్ 98%? దానికోసమే ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. ఓకే. నీ పేరేంటి? గోరా. షార్ట్ నేమ్ కాదు, ఫుల్ నేమ్ చెప్పు. గోవిందరాజులు. కాదు, రాజ్ అని చెప్పు. ఏ రాజ్యానికి? ఇలాంటి కుల్లి జోకులు అస్సలేకు. ఏం చేస్తుంటావు? శ్మశానంలో సేవ. కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పు. జీతం ఎంత వస్తుంది? 3 నుంచి 4 లక్షలా? కాదు, వేలు. హే, 6 lakhs ప్యాకేజ్ అని చెప్పు. ఓకే. మా అమ్మాయి క్రిస్టియన్, నువ్వు హిందూ. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మసీదులో. కళ్యాణ మండపం నేను చెప్పరా కర్రోడా. మ్యాక్స్ ఫ్రెష్ తో పళ్ళు తోముక, లక్స్ తో స్నానం చేయి, లక్షణంగా రా. ప్లెయిన్ షర్ట్ వేసుకో, మ్యాచింగ్ ఫార్మల్ ప్యాంట్ వేసుకో, టక్ వేసుకో, టై కట్టుకో. ముఖ్యంగా అలా పల్లిక్కిలు ఇచ్చడం ఆపే. జేబులో ఖర్చు పెట్టుకో, మంచి సెంటు కొట్టుకో, బిల్లు కట్టడానికి డబ్బులు పెట్టుకో. కకృతిగా ఆటోలో రాకు, క్యాబ్లో రా. మా నాన్న ఏం చెప్పినా ఊ కొట్టు, జోకులేస్తే చప్పట్లు కొట్టు. ఏది ఏమైనా మా నాన్న నొప్పించి నా చేపట్టు. ముఖ్యంగా ఆ మను ముక్కుగాలని నీతో తీసుకొని రాకు. అంతేరా, నువ్వే నా మొగుడు. ఇక మనల్ని ఎవరు రాపేది? ఓకే బేబీ, లవ్ యూ. నా రిప్లై నువ్వు ఆయనకి ఇచ్చే రిప్లైల మీద ఆధారపడి ఉంటుంది. అమ్మో, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎక్కడైనా పెళ్లి చూపులంటే పిల్లతో ఉంటాయి, ఎక్కడేంటో వాళ్ళ బాబుతో ఉన్నాయి. ఎక్కడున్నాడు ఈయన? మోయ్యా, ఇలా పిలిస్తే అర్థం కాదు కదా. మిస్టర్ జోసఫ్, మిస్టర్ జోసఫ్. హలో మిస్టర్, ఈవిడ వరకే. ఇతనే మతాబుల కరుణా జోసఫ్, ఫాదర్ ఆఫ్ లిల్లీ. అంకుల్ వస్తనా? ఎందా బావా, సమయ బోధన ఇల్లే. అవును జోసి బావా, టైంకి రాకుండా ఎంత దజ్జాగా వస్తాడు. దజ్జాగా. ఇతనే లిల్లీ మేనమామ దర్జారావు. హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ? నాట్ గుడ్, యువర్ 10 seconds లేట్. బలారే మోసం. మోసమా? మోసమేం లేదు, నేను అన్ని నిజాలే చెప్పేస్తాను. చెప్పిద్దిలే గాని దర్జా నిలబడ్డావు ఎందుకు? కూర్చో. థ్యాంక్స్ దర్జా అంకుల్. మీరు? లిల్లీకి మామయ్యనే, జోజుబాబు మా అక్కనిచ్చాం దర్జాగా. అంటే మదర్ తెలుగు, ఫాదర్ మలయాళం, అంటే లవ్ మ్యారేజ్ అన్నమాట. అయితే మన లవ్ కూడా ఎలాంటి అడ్డు ఉండదు. ఎందా మిస్టర్, ప్రాబ్లం లవ్ ఇల్ల, నువ్వుదా ప్రాబ్లం. నేనేం చేశాను అంకుల్? ఫస్ట్ మీటింగ్ కమింగ్ 10 seconds లేట్. టైం సెన్స్ ఇల్లే, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నావు. డ్రెస్ సెన్స్ ఇల్లే, ఏదేదో సంసారికును. కామన్ సెన్స్ ఇల్లయో. ఎందా ఇంత అవతారం. యువర్ లుకింగ్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్. మా కుటుంబం అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ డీసెంట్. నీంగల్ రోడ్ సైడ్ రోమియో పోలియం. అంకుల్, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో దర్జా బాబాయ్, సబ్ టైటిల్స్ ఇవ్వచ్చుగా? నీకు పిల్లనిస్తాము, సబ్ టైటిల్స్ ఇస్తాము దర్జాగా. చీ, మలయాళం డిక్షనరీ తెచ్చుకున్నా బాగుండేది. వీడు చెప్పేది ఒక్క మొక్క అర్థం కావట్లేదు. అంకుల్, నాకు మలయాళంలో ఎంత చేటా తప్ప ఇంకో మాట రాదు. సో మీరు లైట్ గా తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేస్తే నాతో పాటు కొంచెం ఆడియన్స్ కూడా అర్థం అవుతుంది. షేరి, నీ పేరేంటి? గోవిందరాజులు, షార్ట్ కట్ లో గోరా. ఇన్స్టాగ్రామ్ ఐడి గ్లోబల్ స్టార్ గోరా. స్టార్ కి ఇటుపక్క గీతలు ఉంటాయా? ఇంక చెప్పు. వాట్సాప్ నేమో, ఫేస్బుక్ నేమో దర్జాగా. గోరా వరస్ట్ నేమియో. నచ్చలేదా? మార్చేద్దాం అంకుల్. ఏం చేస్తుంటావు?
ఏంటి గొంతు గరగరా మిక్స్ చేసుకుంటావేంటి దజ్జాగా? ఇది గొంతులో గరగర కాదు బాబాయ్, బుర్రలో గిరగర. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం కంపెనీ? కంపెనీయా? పారడైజ్ అంకుల్. కంపెనీ అడిగితే దజ్జాగా హోటల్ పేరు చెప్తావేంటి? ఏ హోటల్ కాదు, పారడైజ్ ఇస్ ఆల్సో సాఫ్ట్వేర్ కంపెనీ అంకుల్. సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ బిర్యానీ పంపించేది మా కంపెనీయే. ఏదో తేడా ఉందా దజ్జాగా? అదే అదే నాకు అర్థమవుతుంది. సరే, ఏం మాత్రం సంపాదిస్తున్నావు? నలుగురికి సాయం చేసి మంచి పేరు సంపాదిస్తా ఉంటా అంకుల్. పేరు ఇల్లా, పైసా? పైసానా? నాని కృష్ణవంశీ సూపర్ సినిమా, కానీ అంతలా ఆడలేదు, ఏం చేస్తాం. ఒరే బాబు, మా బావ అడుగుతుంది జీతం గురించి రా దజ్జాగా. జీతం అంటే సరిపడా వస్తుంది అంకుల్. అదే ఎంత? ఎంత అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం వద్దు. టీ తాగుతారా? తేడిగుంది. ఒరే బాబు, మాకేటి వద్దురా బాబు, తర్వాత చెప్తాను దజ్జాగా. తోన్ తాపి తాగుతారా? అమ్మయ్యా బతికించవరా దత్తి. తోని తాలు తాగుతారా? ఈడేదో తాగకపోతే వదిలేడు దజ్జాగా. తోని టిఫిన్ తింటారా? ఇక్కడ తెనాలతో పెద్దలు. సర్లే, అయ్యో 2 ప్లేట్లు ఎత్తుకొచ్చి దజ్జాగా. తరి తాపి. అయ్యో బాబోయ్, ఒరే ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే దజ్జాగా చంపేస్తాను నేను ఇక్కడ. తమ్మ అయితే నేను తెలిపోతాను. నువ్వేంటి అక్కడ చూస్తున్నావు? ఇంతకీ ఎక్కడ వరకు వచ్చాం? నిర్మలా కేఫ్ కి వచ్చాం అంకుల్. అదే మన లిల్లీ నాది పెళ్లి మ్యాటర్. సర్లే గాని మీ అమ్మ బాబులు ఎక్కడ దజ్జాగా? అమ్మ బాబులు అంటే పైన అంకుల్. పైన చేస్తాను, కింద పిల్ల దజ్జాగా. పిలిస్తే రావడానికి వాళ్ళు ఉంది పై ఫ్లోర్ లో కాదు అంకుల్, పరలోకంలో. ఓస్ అనాథవా? పెద్దయ్యాక నీ ముఖం చూడలేక చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటారు. అదే అదే ఇలాంటి వాడిని ఏ తల్లిదండ్రులు భరిస్తారు? అంకుల్ ప్లీజ్. ప్లీజ్ ఏట్రా ప్లీజ్ దజ్జాగా. ఓస్ పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. తాడు బొంగరం లేదు, నీకెందుకురా పౌరుషం? అంకుల్ మా ప్రేమ విషయం మాట్లాడదామన్నారని ఇక్కడికి వచ్చాను. ప్రేమ? నీలాంటి వాడికి నా కూతుర్ని ఇస్తానని ఎలా అనుకున్నావు? అయినా ఏముంది నీ దగ్గర? డబ్బా? ఇల్లే? సొంత ఇల్లా? ఇల్లే? ఫ్యామిలీ ఇల్లే? చదువు ఇల్లే? జాబ్ ఇల్లే? ఏమీ ఇల్లే. ఇన్ని ఇల్లేలున్న నీకు మా లిల్లీనిచ్చి ఎలా పెళ్లి చేస్తారా? అంకుల్ మీరు అన్నట్టు అదేం నా దగ్గర లేకపోవచ్చు, కానీ లిల్లీ మీద మాత్రం ఈ గుండెల్లో కొండంత ప్రేమ ఉంది అంకుల్. తినడానికి తిండి లేదు గాని కొండంత ప్రేమ ఉందట. ప్రేమతో ఏం చేసుకుంటారా దజ్జాగా? అయినా నీ వయసు ఏంటి, మా లిల్లీ పాప వయసు ఏంటి? ఎద్దులా ఉన్నావు. ఎంత దజ్జా కూర్చోండి చూడు. అంకుల్ మీరు నన్ను తిట్టండి, సహిస్తాను, కొట్టండి, భరిస్తాను, కానీ లిల్లీని మాత్రం నాకు దూరం చేయకండి అంకుల్. బతకలేను. నీ బతికేంత్రా? భూమికి భారం బావా. తండ్రి లేడు, తల్లి లేదు, నాన్న కూడా ఒక్కడు లేడు. ఇంకేట్రా చూస్తున్నావు? బయటికి పో అనాథ నా కొడక. ఎవడ్రా అనాథ? వాడికి ఒక నాన్న ఉన్నాడు, ఒక అమ్ముంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లుంది, ఒక బావున్నాడు, ఒక బామ్మ కూడా ఉంది. మాతో పాటు 22 లక్షల మంది ఫన్మోజీ కుటుంబ సభ్యుల ప్రేమ ఉంది. కావాలంటే వెళ్ళి కామెంట్లలో చూడు దర్జాగా. అంకుల్ గోరా నాలా కాలేజీలో చదువుకోకపోవచ్చు, కానీ జీవితాన్ని చదివాడు అంకుల్. సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నాడు కావాలంటే కోట్లలో దొరుకుతారు, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నాడు కోట్లలో ఒక్కడే దొరుకుతాడు. అది మా గోరా అంటే. వాడు చూడడానికి చండాలంగా ఉండొచ్చు, కానీ వాడు చూపించే ప్రేమ పండగలా ఉంటది. అవును, వాడి వయసు పెద్దదే, కానీ మనసు అంతకన్నా పెద్దది. అయినా పిల్లనిచ్చే ముందు చూడాల్సింది పరసో వయసు సొగసో కాదు, మనస్సు. ఆ విషయంలో మా గోరాగాడు మనసున్న మహారాజు. మీరన్నేసి మాట్లాడు మొహం మీద అంటున్నా మౌనంగా ఉన్నాడంటే అది వాడి మంచితనం. అది సరిపోదా మీ పిల్లని ఎంత మంచిగా చూసుకుంటాడో చెప్పడానికి? ఏంటి బావా ఆలోచిస్తాను? ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న అల్లుడు ఎక్కడేం దొరుకుతాడా? మన పిల్లని ఇచ్చేవచ్చు బావా దజ్జాగా.
ఇంత గొప్పోడిని పట్టుకొని అనరాని మాటలు అన్నాం, మరుమగా క్షమించినాం. అదిగో మళ్ళీ ఏదో తిడుతున్నారు. తిట్టట్లేదు అబ్బాయి, సారీ అల్లుడు గారని మలయాళం చెప్తున్నాడు దజ్జాగా. థ్యాంక్ యూ మావయ్య. ఏ లిల్లీ, ఫిక్స్ అయింది మన పెళ్లి. అవునా? ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా పెద్ద హ్యాపీ. వదిలేస్తే సెల్లోనే సంసారం చేసేలా ఉన్నాడు. పనిలో పని పెళ్లి గురించి కూడా మాట వేసుకుంటే. మా ఫ్యామిలీ ఎల్లారు కేరళలో సెటిల్డ్, అందుచేత పెళ్లి కార్యక్రమాలన్నీ కేరళలోనే పుడిక్యం. అబ్బా, అన్ని కేరళలోనే పుడిక్యమా? పుడిక్యం. ఇంకా లేట్ చేయకుండా చలో కేరళ. ముక్కు మావయ్యం, కేరళయం పోయాం, ఇంకా కేరళలో కేకలే. పదండి కేరళకి దజ్జాగా. ఏవండి కాఫీ? అబ్బా, చంటిగా టీ కొట్టు దగ్గర అరువెట్టి టీ తాగడం తప్ప నా మొహానికి కూర్చున్న దగ్గరికే కాఫీ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సర్లేండి, కాఫీ తాగండి, చల్లారిపోతుంది. గాడ్ ఈస్ దేర్. నా లైఫ్ లో పెద్ద అదృష్టం ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవడం వెళ్ళింది. ఏమైంది లిల్లీ, చేతులు అలా పిసికెత్తను? అంటే ఫస్ట్ టైం మీకు కాఫీ ఇచ్చా కదా, టేస్ట్ మీకు నచ్చుతుందో లేదో అని. బాత్రూమ్ లో ఫినైల్ బాటిల్ తెచ్చి నోట్లో పోసే గుటకేయకుండా తాగుతా. ఈ కాఫీ ఎంత లిల్లీ? ఏమైందండి? ఇది అసలు కాఫీయా? రుచి లేదు, పచ్చి లేదు. కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఇప్పుడు ఇలాగివ్వు. అబ్బా, నీ పెదవులు తాకిన మధురిమకి కాఫీ కూడా తేనెలా తీయగా ఉంది. ఉండి ఇక చాలే, ఆపండి. అవతల వంటగదిలో బోల్డెంత పనుంది. సర్లే ఎల్లు. అబ్బా, ఒరే గోవిందరాజు, యోగిలా మిగిలిపోదాం అనుకున్న నీకు రాజయోగం పట్టిందిరా. ఎంజాయ్. ముట్టెండిపోతుంది, కడుగు కడుగు కడుగు. కాఫీ వేడి ఉందా? అబ్బా, ఒరే పులికేసి, నీ ముక్కు మాయగాళ్ళ తయారయ్యావు కదరా. గోరే, లేచి మొక్కం కడుగు. గోరే, మొక్కం కడుగురా. ఏంట్రా ముక్కుగడి మిమిక్రీ చేతనం? మిమిక్రీ ఏంట్రా బికారి? నేనే. ఏంటిది? నేను ఎక్కడ ఉన్నాను? అంటే ఇదంతా కళ. అబ్బా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అయినా జరగబోయేది అదే కదా. మనకు ముందే ప్రీమియర్ షో పడ్డది. జనపల్లాడు ఉండు. నీకెందరా అవన్నీ? సంసారం అనే సాగరం ఏదాలంటే నీలాంటి సీముడి ముక్కు గల వాళ్ళు అవ్వదు. అలాంటి సివిల్ వారి సోల్జర్స్ కావాలి. మీరు రెడీ అవ్వాలంటే టైం కావాలేమోరా. నేను రెడీ అవ్వాలంటే ట్రాన్సాక్షన్ చాలు. ఆ తారణాలు తరిత్తట్టు తెన్నులని తెత్తరా? తేదు లేదు, త్వర చేయింది. రే దత్తి వెళ్ళరా. తెప్పుతారా? పని చేయి, పని చేసిన ట్యాగ్ చేయకు. తారా ఎక్కువ చేయకు, వెళ్ళి తోరణాలు కట్టు. అబ్బా, వాట్ ఏ డెకరేషన్. ఇది పెళ్లి వాహనంలా లేదు, పుష్పక విమానంలా ఉంది. ఇదేంటి, మన వ్యాన్ హుస్సేన్లా ఉంది. చెయ్యేసత్రవేట శానిటైజర్ చేతికి రాసుకున్నావు లేదా? ఎవడరా నువ్వు? ఈ వ్యాన్ కు ఓన్లీ డ్రైవరే. రేయ్, వ్యాన్ అయినా బస్ అయినా ఒకటే డ్రైవర్ ఉంటాడు, 100 మంది ఉండరు. కానీ ఓనర్ ఒకడే ఉంటాడు, అది నేనే. నువ్వు ఓనర్వా? ఎక్కడ దొరికిందిరా ఈ వ్యాన్ నీకు? దొరకడానికి ఇదేమన్నా అదృష్టం. స్క్రాప్ షాప్ లో సెకండ్ హ్యాండ్ కొనిస్తాను కదా. స్క్రాప్ షాప్ లో సెకండ్ హ్యాండ్ కొన్నావా? నేనే దీన్ని 10th హ్యాండ్ లో కొన్నాను రా. అయితే 11th హ్యాండ్. మరి కాదేటి? ఏదో త్వరగా ఎక్కండి, లేదా వెయిటింగ్ ఛార్జీలు పెరిగిపోతాయా? సరే సరే, నువ్వు వెళ్ళు. చీ, ఈ ముక్కుగాడ వల్ల సొంత వ్యానే రెంట్కి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. నా మొలక్కట్రా, మొలక్కట్టు. నెల తక్కువ సచ్చినోడా. అబ్బా, రే గోరా, ఇది నీ పెళ్లి, సో కూల్ గా ఉండు. ఓకే, కూల్ కూల్ కూల్. ఏటి బాబు, కూల్ అయిపోతారా దజ్జాగా? ఎలాగున్నాయి ఏర్పాట్లు? ఏ లోటుపాట్లు లేకుండా చాలా బాగున్నాయి బాబాయ్. ఐ రియల్లీ ఫీల్ ఐస్ క్యూబ్స్ ఇన్ ఎ బ్యాగ్. యు అండర్స్టాండ్? సైకిల్ స్టాండ్ దజ్జాగా. ఛీ,
యు అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఏటి బాబు అంటున్నా? జీవితంలో ఏదైనా గొప్పగా సాధిస్తే ఇలా పిలుస్తారు అంకుల్. ఇదేది బాగుంది దజ్జాగా. ఇంతకీ మా మామగారు అక్కడ బాబాయ్ కనిపించట్లేదు. కూతురికి పెళ్లి సెట్ అయినా అందులో మోసం చేసేటి లేదే బాబు. గుమ్మడికాయ పట్టుకుని అందరూ బస్సు ముందు వెయిటింగ్, నువ్వే లేటు దజ్జాగా. అవునా? మరి ఇంకేంటి నా మొహం చూస్తున్నారు దజ్జాగా? పదండి. ఎన్న లేటా మరుమగన్? ఈడు మలయాళంలో మాట్లాడుతున్నాడా మనల్ని బూతులు తిడుతున్నాడు అర్థం కావట్లేదు. ఏం లేదు మామయ్య, అక్కడేవో పనులు చూస్తూ. సరే సరే, త్వరగా దిష్టి కొమ్మడికే కొట్టి స్టార్ట్ అవుదాం. అందరిలోని పెద్దది బేబమ్మే కాబట్టి బేబమ్మతోనే దిష్టి తీద్దాం. నువ్వు మొహమాట పడ్డానికి మాకు పెద్ద ఆప్షన్స్ లేవు, నువ్వే కొట్టాలి. సరే, ఆ గుమ్మడికి పిల్లకి చూస్తున్నారేట్రా? కర్పూరం వెలిగించండి. అగ్గిపెట్టి ఎవరా రే? అగ్గిపెట్ట నా దగ్గర లేదు అంకుల్. అగ్గిపెట్టి లేదు నాన్నగారు, కనిపించట్లేదు. అగ్గిపెట్టి లేకపోవడం ఏంట్రా? ఒరే ముక్కు, ఆ షాప్కి వెళ్ళి పట్టురా. అక్కర్లేదు. ఆది మానవుడు రాయి రాయి రప్పాడించి ఫైర్ పుట్టించినట్టు చిట్టుకేసి ఏళ్ళతో ఎలా తెప్పించావే? బేబమ్మంటే ఫ్లవర్ అనుకున్నావా? మాకు తెలుసు ఫైర్, నువ్వెంక కొట్టు. ఓకే. దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలో మటాసైపోవాలి. ఏంట్రా ఒక్క పీస్ కూడా కనిపించట్లేదు? వసే బేబమ్మ, ఏంటి అలా కొట్టావు? దిష్టి అనేది మొక్కలు ఇరిగేలా కొట్టాలి, ఇలా భూమికి బొక్కలాడేలా కాదు. నేనే చేయనురా, మన గోరగడికి అంత దిష్టి ఉంది. ఈ దేపతో మొత్తం మటాస్. ఇక బండి ఎక్కుదాం పదండి. అయ్యి బాబోయ్, ఇంకా నయం ఎవడ పొర మీద కొట్టేలేదు. పదండి పదండి. ఎరా గోరా, మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసేసుకుంటున్నావు? మేమంత కానివాళ్ళం అయిపోయామా? ఊరుకోండి, నా పెళ్లి అంటే మీ పెళ్లి కాదా? చిచి, మీ ఇంట్లో పెళ్లి కాదా? త్వరగా బ్యాగులు సర్దుకొని రండి. అవసరం లేదురా, ఆల్రెడీ సర్దేశాం. కానీ ఒక్క కండిషన్. ఏంటది? నా పెళ్లికి కూడా మీరు అలా నైటీలో వస్తానంటే వద్దు. చిచి, పెళ్లికి కూడా నైటీ ఎందుకు కడతానురా? నువ్వు మంచి పట్టుచీర కొందువులే. అమ్మని అమ్మ నాగేసింది అంటారు. సర్లే ఎక్కండి. అందరూ వచ్చినట్టే కదా? వచ్చినట్టేనండి. అయితే ఇంకేం, ఇగో డ్రైవర్ బాబు బండిది. రైట్ రైట్. రైట్ కాదు అంకుల్, లెఫ్ట్ వెళ్ళాలి. రే, ఇలాంటి పుచ్చిలో పంచులు వేసావంటే పెళ్లి కొడుకని కూడా చూడను, పంచి చూడ తీసి కొడతాను. ఓకే అంకుల్, ఇంకెళ్దాం. కామ్గా కూర్చున్నాం ఏంటి బంకు? ప్రయాణంలో అలసట పోవడానికి మంచి పాట అందుకోవచ్చు కదా. మా గోరగాడు పెళ్లి కొడుకాయనే, మా గోరగాడు పెళ్లి కొడుకాయనే. అందరూ మా గోరగాడు పెళ్లి కొడుకాయనే, గోరగాడు పెళ్లి కొడుకాయనే, మా గోరగాడు పెళ్లి కొడుకాయనే. రే కంట్రీ, వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ. అబ్బా, కేరళ కోకోనట్టియం వాసన చితక్కొట్టియం. నువ్వు నన్ను కేరళ వచ్చినా వదలవా? నీకు పెళ్లి గట్ట ఇవ్వలేదు కదా, ఎలా వచ్చావు? అయినా ఈ రోజు కోలిగట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నీ కాకిరెట్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చిచి, వదలవా? దర్జా బాబాయ్, ఎవరైనా వార్లు బూర్లు అంటున్నాడు. నీకు సినిమా అవుతాడు దజ్జాగా. ఓహో, ఎన్ని కేరళ కుట్టియో, హారతి పెట్టియో. అల్లుడు గారు రండి, హారతి తీసుకోండి. ఓకే. ఒరే పనికి మాలినదవా, హారతి తీసుకోమంటే ప్లేట్ ని తీసుకోమని కాదు, కళ్ళకు అద్దుకోమని. అమ్మ లిల్లీ, నువ్వు కూడా తీసుకో. లాంగ్ జర్నీ చేసినాయని ఈ కొబ్బరి బొండాలు తాగి రెస్ట్ తీసుకోండి. అబ్బా, వెల్కమ్ డ్రింకా సూపర్. ఇదిగో బోండం అంకులు, ఇంకో కొబ్బరికాయ ఇస్తారా? ఒకటేంటియో వెనకాల తోట ఏమిటియో, ఎన్ని కావాలితే తాగియో. కొబ్బరి తోట? అరే పంజా, ఇక్కడ ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలేరా. వెళ్ళేటప్పుడు సంచిలో వేసుకుని పట్టుకెళ్ళిపోయామనుకో, సంవత్సరం వరకు కొబ్బరి చట్నీ కరువు ఉండదు. అవునమ్మా, ఒక 50 సంచులు తెచ్చి శివాలయం దగ్గర షాప్ పెట్టిసిన ఫుల్ కలెక్షన్. చూడు లక్ష్మి, ఇల్లు బాగా గట్టిగానే కట్టారు. అవునండి,
మన గోరగాడు ఏదో ఇంటివాడు అవుతాడు అనుకున్నాను కానీ ఇంత గొప్ప ఇంటివాడు అవుతాడని అనుకోలేదు. అవునే, ఈడెక్కడో బార్బేరియన్ బర్రె పేడ తొక్కినట్టు ఉన్నాడు. బోకల్లో ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళి బూర్ల బొట్లో పడ్డాడు. ఏంటి ఇంకెంతసేపు ఇక్కడ నిల్చొని మాట్లాడుకుంటారు దజ్జాగా? లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి దజ్జాగా. ఓకేనండి. అబ్బా పోన్లేరా గోరా, నీ పెళ్లి పుణ్యమా అని కేరళ కూడా చూసేస్తున్నాం. ఈడెక్కడో పిల్ల సైజ్ పుట్టుమా చేసుకుని పుట్టేశాడు మామ. లేకపోతే ఇంత పెద్ద బంగ్లాకి ఈడల్లుడేంటి? అందరూ నీలా పిసిని కొట్టోళ్ళు ఇంటికి అల్లుడు అవరు, నాలా పెద్ద పెద్ద బంగ్లాలకు కూడా అవుతారు. అది కూడా నిజమే. పిసిని కొట్టోళ్ళు ఇల్లేటి? పిసిని కొట్టు కాదురా, పిసినారి. ఎంత మీ ఇంటి పేరు పిసిని కొట్టైనా నీకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. అవునా? అది కాదురా పిసిని కొట్టు. పిసిని కొట్టలేదు, పొలం కట్టలేదు, వేరేదేమన్నా మాట్లాడు. అవునరా గోరా, ఎందుకు నీ ఇంటి పేరేటి? గవ్వల. గవ్వలా? లేకపోతే జువ్వలు అనుకున్నావా? ఎన్నాళ్ళు నువ్వు గవ్వలేస్తావని గవ్వల గోరా అనుకున్నాం. నిజంగానే నీ ఇంటి పేరు గవ్వలా? బై బర్త్ గవ్వలే. ఏట్రా ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారా దజ్జాగా? వచ్చేసాడు రైడ్. ఇదిగో ఈ స్వీట్ తినండి దజ్జాగా. ఏం స్వీట్ ఇది? కొబ్బరి పాయసం, తీయగా ఉంటది దజ్జాగా. కొబ్బరి పాయసం, వావ్. ఏంటి మామా ఇక్కడ అన్ని ఐటమ్స్ కొబ్బరితోనే చేస్తున్నారు? మరి ఇక్కడ అదేరా ఫేమస్. ఇదిగో ఈ కొబ్బరి కాజా తింటారేటి? కొబ్బరి కాజానా? సౌండ్స్ వెరీ డిఫరెంట్. ఇది ఎలా ఉండే? ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినండి దజ్జాగా. ఇంకో దర్జా బాబాయ్, అన్ని స్వీట్లేనా? హోటలేం లేవా? కొబ్బరి మ్యాగీ ఉంది, తింటవేడు దజ్జాగా. కొబ్బరి మ్యాగీయా? అచ్చి బాబోయ్, నా వల్ల కాదు. ఎంత మీ ఊర్లో కొబ్బరి ఫేమస్ అయితే మాత్రం కొబ్బరితో మ్యాగీ ఏంటి బాబాయ్? ఇక్కడ అదే స్పెషల్ రా అబ్బాయి. వింటుంటేనే వాంత వచ్చేస్తుంది. మామా ఈ కొబ్బరి వంటలు నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా అమ్మా. ఏంట్రా? ఈ కేరళ వంటలు నాకేం తినబుద్ధి వేయట్లేదే. మన ఇంటి దగ్గర నుంచి ఏమన్నా పప్పలు తెచ్చావా? తెచ్చాన్రా, ఇదిగో కొబ్బరుండలు. కొబ్బరుండ్లా? అమ్మా ఆ కొబ్బరి తిండ్లు తినలేక నేనేమని అడిగితే నువ్వు కూడా కొబ్బరి అంటావేంటే? కేరళలో కొబ్బరి ఫేమస్ అని అవే చేశాన్రా. ఒరే, నువ్వు ఇక్కడికి వచ్చింది దొబ్బు తినడానికి కాదు, పెళ్లి చేయడానికి. అది అయ్యేదాకా కామ్గా ఉండు. ఎదవేసాలు వేసా ఉంటే తోలు తీసేస్తాను. ఏం బావగారు ఏమి చిరాకు పడుతున్నారు? రండి. ఏం లేదు, మా వాడేదో విసిగిస్తుంటే. పిల్లలు అన్నాక అలానే ఉంటారు. చిన్నప్పుడు మీరు చేయలేదా, మేం చేయలేదా? నిజమేలేండి. అది సరి, ఈ రోజు మంచి ముహూర్తం ఉందంట. పిల్లలిద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తే అయిపోతుంది. ఎంగేజ్మెంటా? తెలుగులో నిశ్చితార్థం అంటారు. మాకు తెలుసు, నువ్వు ముయ్యి. అదేంటండి, ఈ రోజే కదా వచ్చాము, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? అది ఈ రోజు మంచి ముహూర్తం ఉంది, అందుకే చెప్తున్నా. సర్లేండి, మీరు అంతలా అడుగుతున్నారు కదా, అలాగే కానిచ్చేద్దాం. సరే బావగారు, నేను పోయి ఆ పనులు చూస్తా. ఓకే అండి. ఈయనేంటి ఇంకా మంచి చెట్లే మాట్లాడుకోలేదు, అప్పుడే నిశ్చితార్థం అంటున్నాడు. ఇంతకీ గోరగాడు ఎక్కడ ఉన్నాడు? మన లిల్లీ బేబీ ఎక్కడా కనిపించట్లేదు. అయ్యే బాబాయ్, వచ్చావారా? అన్నం తిన్నాక వేసుకుంటారు కిల్లి, నాకు చెప్పకుండా నువ్వు చేసుకుంటావా పెళ్లి? నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావు కదరా. చించంకి వచ్చింది జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నువ్వు చేసావు దాన్ని కన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంట్రా నీ టెన్షన్? నాకు చెప్పకుండా పెట్టుకున్నావు ఫంక్షన్, దాంతో నేను ఫీల్ అయ్యా ఎమోషన్. ఓరి బాబు, సారీ రా బాబు, పనిలో పడి మర్చిపోయా. పెళ్లి తర్వాత చేసుకుంటా రిసెప్షన్. నువ్వు వస్తావో రావో అన్నది నీ డెసిషన్. ఫోన్ పెట్టరా బాబు, బోల్డ్ పనులు ఉన్నాయి. ముందు చేయరా కాల్ కట్ట. గోవిందు, లిల్లీ, నీ గురించి ఎదుగుతున్నాను. అదే తత్తి చెప్పాడు, ఏంటి విషయం? ఏం లేదు లిల్లీ, నీతో మాట్లాడాలనిపించింది. అసలు ఇదంతా నాకు కలలా ఉంది. నువ్వు, నేను, పెళ్లి. నాకు కూడా అలాగే ఉంది గోవిందు. నిన్నొకటి అడగనా? ఏంటి లిల్లీ? ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుండగా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? నా పాస్ట్ లో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను లిల్లీ. తన పేరు మళ్ళీ. తన అచ్చు నీలాగే ఉంటుంది. మళ్ళీ తర్వాత అంత ప్రేమ మళ్ళీ నీ మీదే పుట్టింది. అప్పుడు మళ్ళీని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు లిల్లీ. మళ్ళీ తర్వాత నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఈ చెయ్యి నేను వదిలేది నా ప్రాణం వదిలాకి. గోవిందు, ఏంటా మాటలు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ టూ లిల్లమ్మ. లిల్లీ, నిన్నొకటి అడగనా? ఏంటి కన్నా? మీ సైడ్ పెళ్లి భోజనాల్లో నాన్ వెజ్ పెడతారా, లేక మా సైడ్ లో వెజ్జే పెడతారా? ఛీ, ఎప్పుడు తిండిగోలే. ఎలా
అది కాదు లిల్లీ, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందరూ ఆశీనులు కండమ్మా. మన మతాబుల కరుణా జోసఫ్ గారి ఏకైక పుత్రిక లిల్లీ జోసఫ్ ని మన విసినిగట్టు జగన్నాథం గారి దత్తపుత్రుడైన గమ్మల గోవిందరాజుకి ఇచ్చి వివాహము నిశ్చయించడమైనది. దత్తపుత్రుడు ఏంటండి? ఆడు నాకు సొంత కొడుకులా అంటాడే. అబ్బా, శాస్త్రం ప్రకారం చదివానులేండి. ముహూర్తానికి ఆలస్యం అయిపోతుంది. ఇరుకుటుంబికులు తాంబూలాలు మార్చుకోండి. కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోండి అమ్మా. ఒరే ముక్కు, రింగ్ ఇవ్వు. ఈ టైంలో ఎవడరా బాబు? పక్కన ఉండి ఫోన్ చేస్తావేంట్రా? నేనిమ్మంది సెల్ రింగు కాదురా, వేలుకు తొడుక్కునే రింగు. ఇందాక ఇచ్చా కదా. గోవిందు లిల్లీ పెట్టే పెట్టే. ఇప్పుడు నేను ఏంటో పెళ్ళనగానే మొహం వెలిగిపోతుంది అదొకే. ఏది లిల్లీ? అండ్ అందుకో రాణికి పెట్టేస్తా రింగు, అయిపోతా కింగ్. బేగం నువ్వేంటి బేగం ఇక్కడ? షాక్ అయ్యావా? ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ పాప, ఎవరు నువ్వు? నన్ను అడుగుతారేంటి? మీ గోరాని అడగండి. రే గోరా, ఎవర్రీ అమ్మాయి? బిర్యానీ ఏంటంటే మధ్యలో లవంగం వచ్చినట్టు ఎలా వచ్చింది? అంటే ఎవరు గోవిందు ఈ అమ్మాయి? ఏమి మర్మగన్, ఎవరని అడుగుతుంటే అలా చూస్తారేంటి? చెప్పండి. ఇంకేటి చెప్తాడు బావా దజ్జాగా? ఆడు ముఖం చూస్తుంటే అర్థం కావట్లేదేంటి? బ్యాక్గ్రౌండ్ లో పెద్ద మ్యాచ్ ఆడిచాడు దజ్జాగా. అబ్బా మీరుండండి దర్జా గారు. ఒరే గోరా, ఏదో మాట్లాడరా. నువ్వు అలా మౌనంగా ఉంటే అందరూ నీదే తప్పు అనుకుంటారు. అంటే అంకుల్ అది వాడు కాదు, నేను చెప్తాను. బేగం నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా. నువ్వు బేగం, అది మాకు తెలుసు. నెక్స్ట్ ఏటో చెప్పా. నేను గోరా బెస్ట్ ఫ్రెండ్ ని. బెస్ట్ ఫ్రెండ్? అవును, గోరా బేగం బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఏంటి గోరా చెప్పవే? అవును అవును, బెస్ట్ ఫ్రెండ్స్. గోరా బేగం బోత్ ఆర్ ఫ్రెండ్స్. అంటే తూనీగా లా బాల్య స్నేహితులా? కాదు, వీరి వీరి గుమ్మడి పండు లా బడి స్నేహితులు. ఓస్ బెస్ట్ ఫ్రెండ్సా దజ్జాగా? నేను ఇంకా ఈడు ప్రేమించి మోసం చేసి వదిలిసాడు కదా అనుకోన్నా. మీరు దర్జాగా అలా అనుకుంటారనే బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నావు. అయినా ఏంటి బేగం నువ్వు? 2 days ముందే రమ్మన్నాను కదా, ఏంటి లేటు? ఇప్పటిదాకా నీకోసమే వెయిట్. నువ్వు రావేమో అని చెప్పి ఇంకా మార్చేసుకుంటున్నా నా ఫేట్. నాకేదో కొడుతుందిరా డౌట్. మీరు ఊరుకోండి అంకుల్, అన్నిటికీ డౌట్లే. మీరు పెద్ద జేమ్స్ బాండ్ మరి. సర్లేరా, ముహూర్తం టైం అయిపోతుంది. త్వరగా రింగు తొడుగు. ఓకే ఓకే. లిల్లీ అండి. అబ్బా చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అయితే మధ్యాహ్నం అన్నం తినడం మానేయండి. మీ కడుపు నిండిపోతుందేమో అంకుల్, మాకైతే కడుపు మాడిపోతుంది. త్వరగా భోజనాలు అయ్యి వడ్డిస్తే తినేస్తాం. ఎంత మాటియో, మా ఫ్యామిలీకే పెద్ద చేటియో. ఫుడ్ ఎల్లారు డైనింగ్ టేబుల్ మీద రెడీయో. అందరూ పదండియో. పదండి పదండి. గోవిందు పద తిందాం. నువ్వు వెళ్ళి లిల్లీ, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. సరే, త్వరగా వచ్చే. ఎవరో చూడలేదు కదా. వాష్రూమ్ అని ఇటువైపు వెళ్తాండేటి? ఏదో తేడా కొడుతుంది దజ్జాగా. ఏ బేగం ఇలా రా. ఏంటి నువ్వు ఈ సడన్ ఎంట్రీలు ఏంటి? గుండె అయిపోయినంత పని అయింది తెలుసా? నువ్వు నన్ను వదిలేసి వస్తే మరి నాకు ఆగదా? ఏం మాట్లాడుతున్నావు బేగం? నన్ను లవ్ చేశానని చెప్పి ఇప్పుడు వేరే దాన్ని పెళ్లి చేసుకుంటావా? లవ్వా? ఏదో 4 పులిహార డైలాగ్ చెప్పి 2 సాంగ్లు వేసుకునేసరికి లవ్ అనుకున్నావా? అది జస్ట్ అట్రాక్షన్, కానీ లిల్లీ మీద ఉన్నది లవ్. నీకు అది అట్రాక్షన్ కావచ్చు, నాకు మాత్రం ఎమోషన్. ఐ లవ్ యూ. వదులు బేగం, ఏంటి నువ్వు చేతులు అయి పట్టుకుంటావు? ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఓడి అమ్మ ఈ లీటర్ చేతులు పట్టేసుకుంటారా? తేటి తాంకులు తోస్తున్నారు. ఇక్కడ ఏదో తేడా కొడుతుందిరా దజ్జాగా. వీడియో క్లియర్ గా ఉంది గానీ ఆడియో క్లారిటీ లేదు. తను లిప్ థింక్ తేయమంటారా? నీకు ఆ టాలెంట్ కూడా ఉందేట్రా దజ్జాగా? మరి తేదేది దజ్జాగా? సరే సరే చెప్పైతే. ఇది తేగమే కరెక్ట్ గా తూదు. తారా తా దగ్గర తీసుకొని 1000 రూపాయలు ఎప్పుడు తెస్తావు? 1000 రూపాయల? ఒరు బాబు డబ్బింగ్ చాలరా, మీకు వద్దు. ఇప్పటికే సగం సగం అర్థం అవుతుంది. అయితే తోకే ఇది తోరా 1000 రూపాయల
అది తోది తాత ఎప్పుడో తేనె తెస్తారు కదా తేనెలా తెవ్వను తాకు తెలీదు తాత 1000 రూపాయలు తాకు తావాలి తర్లే తెల్లయ్యే తాక తాగు కట్నం డబ్బులు తత్తాక తెస్తాను. ఏటి 1000 రూపాయల కోసం ఇంత దూరం వచ్చిందా దజ్జాగా? శుభకార్యాన్ని మధ్యలో ఆపి నీ పరువు తీయడం ఎందుకని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పా. పెళ్లికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ఎలాగోలా పెళ్లి ఆపేస్తా. అంత పని చేయకు బేగం, లిల్లీ అంటే నాకు ప్రాణం. నువ్వంటే కూడా నాకు ప్రాణం. నీకోసం సుల్తాన్ పైన వదిలేసి వచ్చా. ఇక నుంచి నేను చేసే ప్రతి ప్రయత్నం ఈ పెళ్లి పెటాకులు అవడానికి. గుర్తుంచుకో. నువ్వు గాని తాకు 1000 రూపాయలు తెవ్వకపోతే వెనకాల తెరట్లో ఉన్న తూతులకు తూకి తత్తిపోతా. తుర్తుంచుకో. తో బేగం తో తంత పని తెయ్యతో. ఏటి 1000 రూపాయల కోసం తత్తిపోద్దా? చిచి, నీతో ఉంటే నీ వ్యాధి నాకు అంటుకున్నట్లు ఉందిరా బాబు. ఇంకా తేలా తాతాడుకున్నారు తంకల్ తెప్పొద్దా? వద్దురా బాబు, నేను వాళ్ళ మాటలు తెలుసుకునే లోపు నా మాటలు మర్చిపోయేలాగా ఉన్నాను. అక్కడ భోజనాలు ఎడతాండ్రట, తిందాం పద దజ్జాగా. అయితే తదండి. నీ మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తే నాతో వస్తావు. నేను చచ్చినా రాను. అయితే తప్పకుండా చేస్తావు. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కనేను. ఇదేంట్రా ఎలా ఇచ్చింది ట్విస్ట్? అవునరా, కార్తీక దీపం సీరియల్ మౌనితలా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి కూడా ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చిందంటే ఏదో గట్టి ప్లాన్ వేసుకొచ్చింది మామ. ఒరే, అది అన్నంత పని చేస్తదిరా. మీరే దాన్ని ఎలాగైనా ప్యాక్ చేసి పంపించేయండి రా. అబ్బా గోరా, నువ్వు టెన్షన్ పడి ఫంక్షన్ చెడగొట్టుకోకు. పక్కనే ఈ మను ముక్కులు ఉండగా నీకు భయం ఎందుకు దండగా? నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. దాన్ని ఎలా రెస్ట్ ఇన్పిస్ చేయాలో మేము చూసుకుంటాం. అంత పని చేయకండి రా. పోనీ ప్యాక్ చేసి పార్సల్ చేస్తాం. ఇదైతే ఓకే. ఏంటా అల్లుడియో, ఏంటి అక్కడ డిస్కషన్ యో? రండి, భోజనం చల్లారిపోతియో. వస్తున్నా. ఏంటి గోవిందు ఇంత లేటు? అంటే చేతికి బంకమట్టి అంటుకుంది, దాన్ని కడిగేసి వదిలించుకునేసరికి ఇంత టైం అయింది. ఓహో సర్లే తిను. ఏంటి ఇక్కడ ఒక వేసారు? అంటే పెళ్లి కొడుకు కాకి పక్కన తీసారా? లేదు మరుమగన్, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒకే ఆకులో పెట్టడం మా ఇంటి సాంప్రదాయం. ఓహో, నేను ఇంకా ఆకులు అయిపోయా అనుకున్నాను. సరేలే తిను. బుర్ర ఫ్రైకి గొంతు డ్రై అయిపోతుంది, కొంచెం వాటర్ తాగుతా. గోవిందు నిన్నొకటి అడగనా? అబ్బా, మళ్ళీ ఏంటి లిల్లీ? ఆ అమ్మాయి నిజంగా నీ బెస్ట్ ఫ్రెండేనా? నిజంగా, ధైర్యంగా, జయంగా. నువ్వు అవునన్నా కాదన్నా, షీఈ్ మై ఫ్రెండ్. ఓకే అంటే ఏం లేదు. ఇంకా నమ్మవా? తన బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే నేను చచ్చిపోయినా తొట్టు. ఓకే చిచ్చి, ఏంటా మాటలు? తిను. అబ్బా, దీనికి ఆన్సర్లు చెప్పలేక బుర్ర పిచ్చేకెత్తుందిరా బాబు. గోవిందు ఇంకో క్వశ్చన్ అడగనా? ఇంకెన్ని అడుగుతావు లిల్లీ? అలాగే సన్నం పెట్టింది దాన్ని తినడానికి, నన్ను తినడానికి కాదు. అబ్బా ఈ ఒక్కటే. సర్లే, ఏంటో ఏడు. నీకు మందు కొట్టే అలవాటు ఉందా? మందా? చిచ్చి, అస్సలా. ఆ వాసన చూస్తేనే వాంతి వచ్చేది. మరి ఇదేంటి? అంటే మందు కొట్టే అలవాటు లేదు కదా, అందుకే వాటర్ బాటిల్ కొడుతున్నా. ఏంటో గోవిందు, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో తెలియట్లేదు. బేగం గురించి లిల్లీకి చెప్పకుండా తనని మోసం చేస్తున్నాను లేదా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను అర్థం కావట్లేదురా. ఎక్కువ ఆలోచించగోరా, ఆయాసం వస్తది. ఈ పాయసం తాగి రిలాక్స్ అవ్వు. పాయసం నాకేనా? నీకే, తిను, తీయగా ఉంటది. నైస్ రా. భగవంతుడా, బాధని పంచుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ అడిగితే ఈ బకాసురుణ్ణి పంపించావా తండ్రి? తినుగోరా, బాగుంటది. ఇంకోసారి పాయసం అంటే కషాయం వేసేస్తా నోట్లో. ఒరే, లోపలంత విషయం జరుగుతుంటే మీరేంట్రా ఇక్కడ పాయసం గురించి కొట్టుకుంటున్నారు? త్వరగా రండి. జగన్నాథం గారు, ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ముందే అనుకున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అనుకోవడానికి ఏముందండి, చక్కగా ఉండే పిల్లలు మా ఇంటికి పంపిస్తున్నారు. అంతకంటే మాకేం కావాలి? కావాలి, చాలా కావాలి. పిల్లతో పాటు కట్న కానుకలు కూడా కావాలి. కట్నం తీసుకున్నవాడు గాడిదని టీవీలో వేస్తున్నారు, చూడలేదా? తీసుకున్నాడు గాడిదైతే ఇచ్చినోడు ఆంబోతా. ముందు మీరు చెప్పండి, మీ అమ్మాయికి ఏమేద్దాం అనుకుంటున్నారు? ప్రేమ పెళ్లి కట్నలేటని దర్జాగా. నువ్వు బానే చెప్పావు దర్జాగా. ప్రేమించుకోవడానికి డబ్బులు అక్కర్లేదు గాని పోషించుకోవడానికి డబ్బులు కావాలి. రేపు వీళ్ళకి కష్టాలు పడకుండా ఉండడానికే ఈ కట్నాలు గట్ట అడిగేది. ఇంత సిగ్గు లేకుండా అడిగితే ఏం చెప్తా? ఏటేటి కావాలి కోరుకోండి, మా బావ ఇచ్చేస్తాడు దర్జాగా. సిటీ సెంటర్ లో సైటు, ఉండడానికి ఓ ఫ్లాట్, తిరగడానికి ఓ కారు, దాచిపెట్టుకోవడానికి గోల్డ్, ఖర్చు పెట్టుకోవడానికి క్యాష్. అలాగే ఆడపడుచు కట్నం కింద మా అనుతలకు 5 తులాల బంగారం. అయితే ఆంటీ పడుచు కట్నం కింద 10 పట్టు నైటీలు, అలాగే ఇంటి వెనకాల కొబ్బరి తోట ఉందన్నారు కదా. ఏంటి తోట? అంత
అంత ఆశ నాకు లేదులే. ఆ తోటలో కాసే కాయలన్నీ మాకు ఇచ్చేస్తే సిటీ పట్టుకెళ్ళిపోయి అక్కడ కొట్టెట్టుకుంటాం. బోండాలు ఒకటేనా, స్టాల్ కూడా పంపించమంటావు దజ్జాగా? అది కూడా పంపిస్తే మరి మంచిది. మీరు అడిగేది దౌరీ కాదు, దోపిడి. మరి డాక్టరా మాత్రం డౌరీ తేపోతే అలాగే? డాక్టరా కావాలంటే ఒక ట్రాక్టర్ కొంటాను, దున్నుకోమనండి దజ్జాగా. నువ్వు ఉండు బావా. జగన్నాథం గారు, మాకున్నది ఒకే ఒక్క పిల్ల. పెళ్ళయ్యాక అది మీ ఇంట్లో సంతోషంగా ఉంటే మాకదే సంతోషం. ఈ డౌరీదేముంది, మీరు ఎలా అంటే అలా. ఆ మాట అన్నారు, బాగుంది. ఇది పెద్దరికం అంటే. మీ దజ్జాబాబు కొంచెం చెప్పండి. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఎంగేజ్మెంట్ అది మీ సాంప్రదాయం ప్రకారం జరిపించారు, పెళ్లి మాత్రం మాకు నచ్చినట్టుగా జరిపిస్తే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. అలా ఎలా కుదురుతుందండి? ఈ పెళ్లితంతా పెళ్లి కొడుకు సాంప్రదాయంలో జరగడమేగా పద్ధతి. అయ్యో కోప్పడకండి బావగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అడగమన్నారని అడిగాను. అలాదే ఉందండి, అడుగుతారు. మీరుండండి. అయినా మ్యారేజ్ కి మతాలతోని పద్ధతులతోని కాదు, మనసులతోని సంబంధం ఉండాలి. అవసరమైతే ఇద్దరు పద్ధతుల్లోనే పెళ్లి చేద్దాం, తప్పే ఉంది. బాగా చెప్పారు సిస్టర్, అలాగే కానిద్దాం. ఎండ ఎల్లారియో, పొలంలో కలారియో పోటీలు మొదలయ్యో, అందరూ పదండియో. ఆ పోటీలు ఇక్కడ ఫేమస్ అంట్రా, పదండి పదండి. అంకుల్ ఒక్క నిమిషం. మగన్, నీకు ఏమైనా కావాలా? అబ్బా నాకేం వద్దు అంకుల్. మా వాళ్ళు అయి కావాలి ఈ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో అదేమొద్దు. పర్లేదు అంకుల్, మీరెంతో ప్రేమగా పెంచుకున్న కూతురునే నాకు ఇస్తున్నారు. అంతకు మించి నాకేం కావాలంకుల్? ఈ ప్రేమలో ఆప్యాయతలు అనుబంధాలే నాకు 1000 కోట్లు కట్నం. పదండి అంకుల్, పోటీలకు టైం అవుతుంది. ఏటి బావా పక్క పిలిచి అడుగుతాండ? అక్కడ అడిగిన సరిపోక ఇక్కడ కూడా అడుగుతాండేటి? ఈ పెళ్లికి వద్దు బావా, క్యాన్సిల్ చేసే దజ్జాగా. నా మరుమగన్ 24 క్యారెట్స్ గోల్డ్ రా, నీకు అర్థం కాదు. పద. అది కొట్టి చెప్పలేడు దజ్జాగా, పద. ఇంత కలర పోటీందే మనకి ఇంత స్వాగతం. మామా మనం కేరళ వచ్చామా కొరియా వచ్చామా? ఒక్క మొక్క కూడా అర్థమై సావట్లేదు. ఒరే ఎడిటర్, ట్రాన్స్లేటర్ ఆన్ చేయి. కలారీ పోటీలకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కలారీ పోటీలు ప్రదర్శించడానికి చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చిండి. చప్పట్లు కొట్టి ప్రేక్షకులందరూ ఎంకరేజ్ చేయండి. ప్రదర్శన ప్రారంభించడానికి ఒక వాలంటీర్ కావాలి. చిన్నప్పటి నుంచి ఏ మ్యాజిక్ షో అయినా నేనే వాలంటీర్ చేసేవాడిని. రా బాబు రా, ఇక్కడ నుంచండి. ఓకే అంకుల్, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? మ్యాజిక్ చేసి పౌరంలా మార్చేస్తారా, లేదా చెవుల్లోంచి చెవుల పిల్లలు తీస్తారా? అవన్నీ కాదు, నెత్తి మీద యాపిల్ పండు పెట్టి. పెట్టండి పెట్టండి. ఏంటి ఇప్పుడు దీన్ని మాయం చేస్తారా? ఇల్లేము బాణంతో గాయం చేస్తామయ్యో. మామా నువ్వేం టెన్షన్ పడకు, వీళ్ళందరూ వీర్లే కదా, గురి చూసి కొట్టేస్తారులే. నీకేం తెలుస్తుందిరా? గుడ్డెట్టి కోడికి తెలుస్తుంది నీ పెంటో. చేటలేవు, కళ్ళు మూసుకుని కొట్టియో. కళ్ళు మూసుకున్నా. మామా కళ్ళు మూసుకోమంది వీరుండ్రా, నిన్ను కాదు. మామా సూపర్ రా, సూపర్. కొట్టేసారా? అబ్బా, స్కూల్లో పనిష్మెంట్ తప్పించుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇదిగో అంకుల్, పార్టిసిపేట్ చేసినందుకు నాకు కప్పిస్తారా? లేదు, యాపిల్స్ కాయ మొక్కెత్తియో, తీసుకుని పోయో. పార్టిసిపేషన్ బొక్క. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కుస్తీ పోటీయో. ఈ ఊర్లో మగోడు ఎవడైనా ఉంటే, నన్ను కొట్టే దమ్ముంటే రండ్రా. ఎవడంకులేడు దొనపోతలో ఉన్నాడు, ఎలా కడుతున్నాడు? ఈ జిల్లాకే గాజులయం 100 మెంబర్స్ వచ్చినా ఒంటి చేతితో పడుకోబెట్టియో. రాయ్ మగాళ్ళైతే ముందుకు రండ్రా. హాయ్, ఏంటి మామ అందరూ నన్ను చూసి క్లాస్ కొడుతున్నారు? మగాడిని ఎవరినైనా ముందుకు రమ్మంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ముందు నువ్వే మిగిలిపోయావు. దమ్ముంటే బరిలోకి రారా, బస్తీ మే సవాల్. రే నాకేం సంబంధం లేదు, నేనేం ముందుకు రాలేదు, ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. ఏంటి మామ భయపడతావు? ఏంట్రా కుమ్మేసిది? ఆడ కొండలు చూసావా? పాపి కొండల్లో ఉన్నాయి. ఆ మధ్యలో పడి నలిగిపోతే ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్కలతో కాపడం పెట్టుకోవడమే. ఆ వల్ల కాదురా బాబు. ఇంకేమవుతురా నీ వల్ల? 6 పూట్ల తినడం, అరిగేదాకా తొంగడం. కనీసం ఇప్పుడైనా అన్ని కొట్టి ఒక కప్పట్రా. నాన్నగారు నేనా నిన్ను కొట్టినా సిగ్గురావట్లేదురా. కనీసం ఆడి చేతులైనా దెబ్బలు తింటే లైన్ లో పడతాడు. వీడేట్ ఎంత ఉన్నాడు, కొత్త కేరళ అంతా వస్తాడు. జిమ్ బాడీయా? ఇక్కడ దమ్ బిర్యానీ బాడీ. నువ్వు 6 రోజులు జిమ్ అనేస్తే బాడీ లూజ్ అయిపోద్ది, కానీ ఇది
పర్మనెంట్. పెట్టుకోకు, తట్టుకోలేవు. పో. ఏంట్రా పోయేది? దింపారా బాబు, జెంట్ వీల్ దింపేతను. నీ అమ్మగారు మాట వదిలేరా? ఏంట్రా ఒక్క దెబ్బకే కింద పడిపోయావు? ఏ ఇంట్లోంచి వచ్చావురా? ఒంట్లో సత్తానే లేదు. ఇంకేట్ లెగిసియో పెహలవాన్ కొట్టాక ఇంకా పడుకుండియో. రే మను, నిన్నెలా కాదురా, తొక్కి చంపేస్తా. నీ నెత్తురికి ఈ నేలకి ఏదో బంధం ఉంది. బంధం లేదు, బందర్ లడ్డు లేదు. మాది హైదరాబాద్. నాలిక్కి తెలియని నిజం నేల పసిగడుతుంది. లోపలున్న సత్తాని ఉసిగొలుపుతుంది. ఇంతకీ నీ పేరేంటి? పిసినిగొట్టు శ్రీనివాస మనోహర్, బ్రాకెట్ లో మను. పిసినిగొట్ట అంటే నువ్వు బేబీ మలై మనవడివా? నాకు రసమలై తెలుసు, సింగమలై తెలుసు. మధ్యలో ఈ బేబీ మలై ఎవరు? బేబమ్మ. ఇప్పుడు మీ అందరికీ ఆవిడ బేబమ్మ అవ్వచ్చు, కానీ 60 ఏళ్ల క్రితం ఆవిడ మా అందరికీ బేబీ మలై. 1960లో బేబమ్మ ఇక్కడేం చేస్తుంది? ఇక్కడ అక్కడ అని కాదు, సమస్య ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. బేబమ్మకి బేబమలై అని పేరెందుకు వచ్చింది? మహావిష్ణువు ఒక్కడే, కానీ త్రేతాయుగంలో రాముడిలా, ద్వాపర యుగంలో కృష్ణుడిలా అవతారం ఎత్తాడు. ఒక్కో యుగానికి ఒక్కో సమస్య, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అవతారం. ఈవిడ కూడా అంతే. 60 ఏళ్ల క్రితం ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? కాలమే కన్నీరు పెట్టుకునే రోజులవి. పంచభూతాలే ఆర్తనాదాలు పెట్టిన పరిస్థితి అది. ఆ సమస్యలన్నిటికీ సమాధానంగా ఆశలు వదులుకున్న మా శ్వాసలకి ఊపిరిపోయడానికి అర్జునుడు విల్లు నుంచి సంధించిన బాణంలా బేబీ మలై మా ముందుకొచ్చింది. బేబీ మలై గురించి പറയരുത്. ఎందుകൊണ്ട് బేబీ మలై? ఇది సరియైన సమయం అల్ల. బేబమ్మ, మీరు మలయాళంలో మాట్లాడుకుంటే మాకే అర్థమవుద్ది. అతను ఏదో చెప్తున్నాడుగా, చెప్పని. రే మను, ఇది సరైన టైం కాదు. ఏ రాహుకాలం ఏమైనా నడుతుందా? పోనీ ఒక అరగంటకి చెప్పు. ఇది అరగంట గంటలో పూర్తయ్యే కథ కాదు. మరి అసలు నీకు భైరవపురంలోనే ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి ఉందా? భైరవపురం కన్నా ముందే నాకు ఇక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంది. అయితే మన హిస్టరీలో నీవు ఇంకా ఎన్ని స్టోరీలు ఉన్నాయే? హిస్టరీలో నా స్టోరీలు ఉండడం కాదురా, నా స్టోరీలే హిస్టరీ. వాటిని సిరీస్లుగా తీస్తే ఓటీటీలు కూడా కిటకిటలాడిపోతాయి. అయితే అవేంటో చెప్పే, నాకు టెన్షన్ లో మోసంలో అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు మనం గోరాగాడి పెళ్లికి వచ్చాం. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్ ఫ్లాష్ లో తర్వాత పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం, పదండి. ఏంటేంటే అందరు నా మొక్కలు చెప్తారేంటి? ఏమైనా వార్తలు వేరే సినిమా అవుతుంది ఏంటి? త్వరగా వంటలు కానివ్వండి, అవతల పక్క పెళ్లి కొడుకులు గోలెట్టేస్తున్నారు కదండి. నీకేంట స్పెషల్గా చెప్పారేంటి? పెళ్లి మండపం ఎప్పుడు తయారు చేస్తాం? ఇలా ఉంటే పెళ్లి అయిపోయింది అనుకుని చూస్తున్నారు, బ్యాగులు పట్టుకుని బయలుదేరిపోరేంటి? చేస్తున్నాం కదన్నా, ఎందుకు అలా అరుతున్నావు? అలవడమే అలగుండి అదవా. పోనీ మీరే చేసుకోండి, నేను వెళ్ళిపోతాను అయితే.
వద్దులే అన్న ఉండు, త్వర చేసేస్తాం. అయిన నువ్వెందుకన్నా అంత టెన్షన్ అయిపోతున్నావు? పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. ఈ మాత్రం అడవిడి చేపితే లెక్కల్లో బొక్కలు కట్టేదే దిక్కులు చూడకుండా త్వరగా కానివ్వండి. ఏంట్రా డ్రైవర్, ఏంటి ఫుల్ అడావిడి చేస్తున్నావు? హడావిడి లేదు, అమ్మఒడి లేదు, పెళ్లి పనులు చెయ్యాలి కదేంటి? నువ్వు వ్యాన్ డ్రైవర్ కదరా, నీకెందుకు ఈ పనులన్నీ? ఏం మాట్లాడుతున్నా? ఐఎమ్ నాట్ ఓన్లీ డ్రైవర్ బట్ ఆల్సో ఈవెంట్ మేనేజర్. తాంబూలాల దగ్గర నుండి అందరికి తినిపించడం, ఊరేగింపులు తిప్పించడం, ఆ తిన్నది అరిగించడం అంతా నాదే కదేంటి డ్యూటీ. అబ్బో, మన దగ్గర ఈ సెగలు కూడా ఉన్నాయేంటి? మరి లేవేంటి? నిప్పు లేకుండానే పొగలు తెప్పించేద్దాం, ఇంకా సెగలేమాత్రం. ఆహా, ఎంతకీ నీ పేరేట్రా అడగడం మర్చిపోయాను. ఆల్ ఇన్ వన్ ఆసి. ఆల్ ఇన్ వన్ ఎప్పుడో 10th క్లాస్ లో స్లిప్పులు చంపడానికి వాడాం, అయినా అదేం పేర్రా? అన్ని పనులు నేను ఒక్కనే చేసేస్తానని మా గురువు నాకు బిరుదిచ్చాడు. ఆల్ ఇన్ వన్ ఆసి. కింద జారిపోతుంది గోసి, ముందు చూసుకో. మాకు తెలుసులే. ఏంటి మరుమగన్, మీరేంటి ఇక్కడ? ఏం లేదు మావయ్య, పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేయిస్తున్నాను. దానికి మీకెందుకండి శ్రమ? వీడున్నాడుగా, ఏరా ఆశీర్వాదం. ఏంటి పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అయిపోయి గురుగారు, కాకపోతే ఖర్చు కొద్దిగా ఎక్కువైపోతుంది కదేంటి? ఖర్చు ఎంతైనా పర్లేదు, నా బంగారు తల్లి పెళ్ళంటే కేరళ మొత్తం కోడై కుయ్యాలా. దానికి ఎంత ఖర్చు ఎందుకు మావయ్య? ఓ 10 కోళ్ళు ఊర్లో వదిలేస్తే అయ్యే కొత్తగా. జోకు అబ్బా, జోకు. అల్లుడు గారిలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఓమనుంది బావా, కానీ సెన్స్ లేదు దజ్జాగా. వచ్చాడు అంకుల్, కాన్వర్సేషన్ లో కరెక్ట్ టైం కి దూరిపోతారు దజ్జాగా. నువ్వేం పట్టించుకోకు అల్లుడు, వాడికి ఇంగ్లీష్ సెన్సే లేదు. అవును అంకుల్. నీకు ఇంకో విషయం తెలుసా? వాడికి లైసెన్స్ కూడా లేదు. అవునా? హారిజాంటల్ జోక్ అంకుల్. టైం సెన్స్ లేకండి ఏంటి నాన్ సెన్స్. మన పని మనం చేసుకుందాం. జోసఫ్ గారు ఇదిగోండి ఇప్పటి వరకు అయిన ఖర్చుల లిస్ట్. డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కొట్టేస్తే మిగతా పనులు చూసుకుంటాం కదేంటి? ఖర్చుల లిస్ట్ ఏదలగి? మండపం 3 లక్షల. ఏముందరా ఈ మండపంలో? కడుతున్నారు కదేంటి, అయినా చూసుకో. భోజనాలు 10 లక్షల. అంతలా ఏం పెట్టేస్తున్నావురా? ఆల్ ఇన్ వన్ ఐటమ్స్, స్వీట్ నుండి ఆర్ట్ వరకు ప్లేట్ మొత్తం నింపేస్తాం కదేంటి? పెద్ద ప్లానింగ్ ఇది. నెక్స్ట్ ఐటమ్, ఫ్రీ వెడ్డింగ్ షూట్ 3 లక్షల. ముందు ఫ్రీ అని రాసి పక్కన 3 లక్షలు వేసేవేట్రా? అది ప్రీ వెడ్డింగ్ షూట్ కదేంటి? ప్రీ స్పెల్లింగ్ కూడా రాదు, ఫోటో షూట్, దానికి మళ్ళీ 3 లక్షలు. మరి కవర్ సాంగ్ వేసుకోవేంటి? మరి కెమెరాలు, లెన్స్లు, స్లైడర్స్, డ్రోన్స్ అవ్వదేంటి? నువ్వు పెళ్లి షూట్ కి ప్లాన్ చేస్తున్నావా, షార్ట్ ఫిల్మ్ షూట్ కి ప్లాన్ చేస్తున్నావా అర్థం కావట్లేదురా. మరి షార్ట్ యాంగిల్, డైరెక్షన్ అలాంటి ఫోటోగ్రాఫర్ కదేంటి తెలుస్తుంది. అంటే ఫోటోగ్రాఫర్ కూడా నువ్వేనేటి? మరి కాదేంటి, అందుకే మరి ఎంత ఖర్చు కదేంటి? మరి అన్ని ఇక్కడ దొబ్బర కదేంటి? మొత్తం 10 లక్షల్లోనే అవగొట్టాలి కదేంటి? అలా ఎలా కుదురుతుందేంటి? కుదరకపోతే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం కదేంటి? అమ్మ నా బోటే, నాకే వేసావు కదరా పేటే. ఏంటి ఏం డిసైడ్ అయ్యో? అమ్మో, ఈడెవడం మనకే అసెట్టిసినట్టు ఉన్నాడు. సర్లే, మీరు అనుకున్న రేటుకే కానిచ్చేస్తాం కదేంటి? అది అలా రా దారికి. చూసావారా దర్జా, అల్లుడు గారి టాలెంట్ 20 లక్షలు అవ్వాల్సిందని 10 లక్షలకే తగ్గొట్టారు. టాలెంట్ ఆమ్లెట్ ఇంత ముందు ఇవే కదా చేశాడు దజ్జాగా. నోర్మి ఎదవా, నువ్వేం పట్టించుకోగలడు, పదల్దాం. ఆమ్లెట్ బాగా కాలిందా దజ్జా బాబాయ్? కొంచెం మాడినట్టుంది, మొహం కడుక్కోండి లేకపోతే స్మెల్ వచ్చేది. స్మెల్ అంటే గోబ గుళ్ళు అయిపోయింది దజ్జాగా. మనతో పెట్టుకోక మరి మామూలుగా ఉండదు. ఏంటి బేగం అడ్డగాడిదలు అడ్డొచ్చావు? అట్లాగే నేను వచ్చిందే అడ్డుపడ్డానికి. ఇప్పుడు నువ్వు తప్పుకోమంటే తప్పుకుంటానా? నువ్వు తప్పుకోకు, నేను తప్పుకుంటా. ఆగు, ఆగిపోయే పెళ్లికి ఎందుకు ఎంత ఆత్రం? ఎక్కువ హడావిడి చేయకు. నువ్వు లిల్లీ చేయి వదిలేసి నా చేయి పట్టుకునే టైం దగ్గర పడింది. గెట్ రెడీ. పోనీ ఎలాగున్నా? మేము అడుగుతుంది అలా ఉన్నావా ఎలా ఉన్నావా అని కాదు, మొహం ఎందుకు అలా పెట్టావని. ఇంకెలా పెట్టాలరా? ఇంకెలా పెట్టాలి? అనగా చెప్పాను ఆ బేగం ఏదో చేసి పార్సల్ చేసేయండి రా. ఇప్పుడు దాన్ని మీరు పార్సల్ చేయడం కాదు కదా, అది నన్ను పరేషాన్ చేస్తుంది.
తెల్లవార్లు పిశాచులా పట్టుకొని పీడిచ్చేస్తుందిరా. నువ్వేం బాధపడకురా, ఏదో చేద్దాం. ఏంట్రా చేసేది? మీరు దాన్ని ఏదో చేసే లోపు అది నన్ను చంపేసి శవానికి తాళి కట్టేసేలా ఉంది. లేడీ పశుపతిలా తయారైంది కదరా. గోరా గోరా గోరా. అతిగా ఆవేశపడితే ఘోరాలు, అతిగా ఆవేశపడితే నేరాలు. ఈ భూమికే భారాలు. అటువైపు వెళ్తే మోక్షం, ఇటువైపు వెళ్తే భిక్షం. ఏది కావాలో డిసైడ్ చేసుకో. నిన్న అన్నది రాదు, ఈ రోజు అన్నది తెలీదు. రేపు అన్నది ఈ రోజు అయితే గానీ రాదు. ఇదంతా లిఖించబడ్డ శాస్త్రం, మను శాస్త్రం. డూ యు అండర్స్టాండ్? హే థ్యాంక్ యూ. మళ్ళీ వినాలనిపిస్తే రివైండ్ చేసుకో. ఏం చెప్పానో నాకు కూడా గుర్తులేదు. అసలు ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు చెప్పిందేంటి? నా బతుకు ఇంకా మీతో పని అవ్వదు గానీ నేనే చూసుకుంటా. బాయ్. బానే చెప్పాను కదా మామ. గ్రామర్ మిస్టేక్లు ఏమైనా ఉన్నాయా? గ్రామర్ మిస్టేక్స్ ఏంట్రా? అసలు దాని మీనింగే లేదు. కెమెరా ఇచ్చి కొట్టేయాలి నిన్ను. సర్లే. ఆ బేగం ని బట్టలు సర్దించి బోర్డర్ దాటించే బ్రహ్మాండమైన ఐడియా ఒకటి వచ్చింది. ఆ చెవిటి పడేసుకో. ఐడియా భలే ఉందిరా. మరి ఇంకెందుకు లేటు, ప్లాన్ చేద్దాం ఏర్పాటు. అయ్యి బాబోయ్, ఈ ఎదవలతో పెట్టుకుంటే అయ్యేలా లేదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మై హెయిర్ అయ్యా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇలాగే ఉంటే పెళ్లి అయ్యే లోపు ప్యాచ్ పెట్టుకోవాల్సిందే. ఈ స్ట్రెస్ తట్టుకోవడం నా వల్ల కాదు. లిల్లీకి నిజం చెప్పేద్దాం, ఏదైతే అది అవుతుంది. అబ్బబ్బా, ఈ ఫోన్ లో ఒకటే. లిల్లీకి చెప్పేస్తావా నిజం? అప్పుడు ఇరిపేస్తారు నీ భుజం. గండిపేటలో కొనేస్తారు గజం. నిన్ను గొయ్యి తీసి పాచేస్తారు అన్నది నిజం. నీ రైమింగ్ కి టైమింగే లేదేంట్రా? అసలే లిల్లీకి నిజం ఎలా చెప్పాలని నేను భయపడి చేస్తుంటే ఫోన్ చేసి ఇంకా భయపడతావేంట్రా? భయపడితే వస్తుంది భయం, ఆలోచిస్తే వస్తుంది ఉపాయం. ఇంకా ఆలోచించేదేం లేదురా. ఇంకో ఉపాయం గురించి ఆలోచిస్తే ఏదో ఒక అపాయం వచ్చేది. అది రాకముందే వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు ఫోన్ పెట్టే. అయ్యో గోరా, మళ్ళీ ఏంట్రా? నీకు ఒకటి చెప్పాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫే కదా, పెళ్ళాక చెప్తే గానిలే. మహారాష్ట్రలో ఉంటది పూణే. ఆ బేగం ని పంపింది నేనే. అమ్మ దొంగ సచ్చినోడా, నన్ను పంపించింది నువ్వా? ఉండి నీ పని చెప్తా. నువ్వు కింద మీద ఊపు, ఎక్కడ దొంగ అక్కడే గప్చుప్పు. ఉండరా ఉండరా. అమ్మాడి అమ్మ పెట్టేశాడు. ఈ చించాంగడు ఎప్పుడు దొరుకుతాడో గాని కడ్రాయర్ లో కొండ చెమలు వేసే అందరూ అయిపోయారు. ఇప్పుడు ఈడొచ్చాడు. ఏంట్రా? తిన్ను. ఢిల్లీ తిల్లుతుంది. ఢిల్లీకి వెళుతుందా? అయితే 1000 రూపాయలు పెట్టే. నాకెందుకు చెప్తున్నా? ఢిల్లీ తాదు, ఢిల్లీతో తినా. ఢిల్లీతో లిల్లీయా? రే నీకో పని చెప్తాను, చేస్తావా? తేంటి ఏంట్రా? ఏ టీ కావాలతా టీ కొనేస్తాను. ముందు నువ్వు అర్జెంట్ గా లిల్లీ దగ్గరికి వెళ్ళి గోరా నిన్న సాయంత్రం 7 o'clock కి వెనకాల ఉన్న కొబ్బరి తోటకి రమ్మంటున్నాడని చెప్పు. ఎందుకు? ఎగ్జాక్ట్లీ లిల్లీ కూడా ఇలాగే అడుగుతుంది. నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చెయ్యాలంట అని చెప్పు. అండర్స్టాండ్? అండర్స్టాండ్. ఏది తేంటి తండ్రస్టామ్ అన్నావు? తండ్రస్టామ్ కాదు, అండర్స్టాండ్. ఏదో స్టాండ్. ముందు నువ్వు లిల్లీ దగ్గరికి వెళ్ళి స్టాండ్. ఓకే తాయ్. రే పంజా, అందరూ పెళ్లి హడావుల్లో బిజీగా ఉన్నారా? మనకి ఇదే రైట్ టైం. దేనికమ్మా? దేనికంటావేంట్రా? నైట్ కొబ్బరి తోటకి వెళ్ళి కొబ్బరి బొండాలన్నీ కొట్టేద్దాం. కొట్టడానికి పన్నోళ్ళు ఉన్నారు కదమ్మా, మనం ఎందుకు? కొట్టడం అంటే కత్తితో కొట్టడం కాదురా, సంచిలో వేసి కొట్టేయడం. ఓహో, దొంగతనమా? ఒరే ఇంకా మైక్ పెట్టారవరా? నేను మొత్తం ప్లాన్ చేస్తాను. ఆ చెవిటి పడే. ఐడియా ఎదిరిపోయిందమ్మా. సీజన్ కదా, కొబ్బరి బొండాలు ఇంకా అదిరిపోతాయి కదా. మనం పిలిస్తే రాదు మామ, గోరగడ పిలిస్తే వస్తది. ఆడలా మిమిక్రీ చేసి మనమే పిలుద్దాం. ఏంట్రా చేసేది? పెడతకండి పప్పు. రోజంతా ఆడితే పట్టుకుని తిరుగుతావుగా, ఆడి మిమిక్రీ చేయలేవేటి? ఎట్టు పడినా పర్లేదు, నేను పట్టుకుంటాను. నువ్వు ముందు చెయ్యి. గోరా వాయిస్ రా. గొంతులో 10 రూపాయల బిల్లు ఎరికిపోయినట్టు ఆ వాయిస్ ఏంట్రా? అబ్బా నీకు ఇచ్చాను చూడు, ఆ ఫోన్ ఎలాగి. ఫోన్ చేసి మాట్లాడరండి. ఫోన్ చేసి మాట్లాడరంటే ఇప్పుడే ఫోన్ చేసి వచ్చాం. కిల్లి వేసుకునే గ్యాప్ లో సిల్లీగా నీకు ఫోన్ చేయాలనిపించింది. లేకపోతే ఆ మనుగాడు అనుకున్నావా? చూడు మావా, నన్ను వేస్ట్ ఫెలో ఉంటుంది. ఇది రాని సంచిలో వేసి పంచులు ఇచ్చేద్దాం.
అదే నీతో మాట్లాడాలనిపించింది. ఒకసారి వెనకాల ఉన్న కొబ్బరి తోటకు వస్తావని. కొబ్బరి తోటకా? ఈ టైంలోనా? మరి లేకపోతే 2050లో రా. అదే ఇప్పుడే రావాలి, నాకు ఇప్పుడే కావాలి. అదే నువ్వు నేను మీటింగ్. నీ వాయిస్ ఏంటి అలా ఉంది? అంటే నిన్ను కలవాలని టెన్షన్ లో ఫంక్షన్ లో స్వీట్లన్నీ తినేసాను. నర దెబ్బ తిని స్వరం మారిపోయింది. అయినా ఇన్ని క్వశ్చన్ల ఇంటర్వ్యూలో కూడా ఇన్ని అడగరేమో. నువ్వు ఫస్ట్ కొబ్బరి తోటకు రా. సరే వస్తున్నా. రా రా. పాడు జీవితం, ఏ పని చేసినా బ్యాడ్ అయిపోతాను దర్జాగా. మా బావేమో ఈ గోరగాన్ని మేడెక్కించాను, నేనేమి అండం తూరు నా మీద మేడైపోతాను దర్జాగా. ఏదో ఒకటి చేసి మా బావ దగ్గర మార్కులు కొట్టియాలి దర్జాగా. అబ్బా ఈ లిల్లీ అంటే ఇంకా రాలేదు. ఈ తత్తిగడి చెప్పాడా లేదా? ఈ గోరాగాడు ఏంటి సాయంకాలం వేళ కొబ్బరి తోటలు తిరుగుతున్నాడు దజ్జాగా. ఏదో పత్యాపారం జరగబోతుందని అనిపిస్తుంది దజ్జాగా. వీడి సంగతి ఏంటో చూద్దాం. మామా ఈ బేగం ఏంట్రా ఇంకా రాలేదు? ఏమో నాకేం చెప్పలేదు. సహనం మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను సమదృష్టితో ఎదుర్కోవాలని నేర్పిస్తుంది. అయితే నువ్వు వెళ్ళి నేర్చుకో. ఆ చెట్టు పదల్లోకి పద. రే పంజా, ఈ చెట్టు ఏదో భలే ఉందిరా. కాయలు మొత్తం ఫుల్ వాటర్ బాండాల్లా ఉన్నాయి. ఈ చెట్టు ఎక్కే. సరే అమ్మా. రే పంజా జాగ్రత్తగా కొయ్యరా, నేను కింద సంచితో క్యాచ్ పెట్టేస్తూ ఉంటా. ఓకే అమ్మా తీసుకో. బాండాలు ఇటు బాంబుల్లో పడిపోతున్నాయి. ఈ చెట్టు కింద ఏదో డేంజర్ లా ఉంది, అటు సైడ్ వెళ్దాం. ఎక్కడి గోరా రమ్మన్నాడు, కనిపించట్లేదు. ఈ బ్యాగం కొంటే ఎక్కడికి వచ్చింది? నాకు అప్పుడే అనుమానం వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో వ్యాపారం ఉందని. వెయిట్ చేసి చూద్దాం దజ్జాగా. బ్యాగం నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా రమ్మన్నా. నేనా? కొబ్బరి నీళ్ళు బదులు కళ్ళు తాగేసేవేటి? నేను నిన్ను పిలడం ఏంటి? దొంగ, నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? మావా అక్కడ ఎవరో ఉన్నారా? అది బేగమే అని నీకెలా తెలుసు? సరే సర్లే, ఈ చీరలో బొరక అయితే ఏంటి, బెనారస్ చీర అయితే ఏంటి, ఈ కర్రతో ముట్టెట్టి మూట కట్టేసి పంపించేద్దాం పద. అబ్బా అమ్మా సరిపోతాయా? ఏంటి ఏం పలకట్లేదు? నన్ను చెట్టు మీద వదిలేసిందా ఏంటి? అమ్మో, నేను అనుకున్న దానికంటే పెద్ద పత్తి వ్యాపారం జరుగుతుంది దజ్జాగా. ఏంటిది? నల్ల దుప్పటి. ఇది కప్పుకున్నామంటే ఈ చీకట్లో గోరగాడు కాదు కదా, ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. అబ్బా బేగం, నేను పిలిచింది నిన్ను కాదు, లిల్లీని. ఆ తత్తిగాడు నీకు చెప్పాడా? నాకు ఫోన్ చేసి పిలిచిందా నువ్వు? అందుకే నేను వచ్చాను. అయినా ఎవరు పిలిస్తే ఏంటి, నాకు కావాల్సింది నువ్వు. అబ్బా బేగం, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను లిల్లీని ప్రేమిస్తున్నాను, తన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను గోరా. అమ్మా ఇది పెద్ద రసికరాజాలాగా ఉన్నాడు, ఉండ్రా నీ పని చెప్తాను. అమ్మయ్యా మిషన్ అకంప్లిష్డ్ మావా. మన గోరగాడి పెళ్లికి ఇంకేడోకా లేదు. ఉరి ఇప్పుడే కదరా సంచలేసి లారీలు ఎక్కించాం, మళ్ళీ ఇది బయటకి ఎలా వస్తుందిరా? వామ్మో, ఈ బేగంది మామూలుది కాదురా, ముసుగేసుకున్న మసూదాలా ఉంది. ఆ కర్తి ఒక్క పని తిన్నగా చేయవు కదా మావా. తెలిపింది. అబ్బా బొర్ర బొక్కడిపోయింది. కర్రతో కొట్టే పని లేకుండా కొబ్బరి బొండంతో పని అయిపోయింది. ఆ దేవుడు కూడా మనకే సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు రా. పద పద పట్టు. మనకు కావాల్సింది దాని బరువు కాదురా, గోరగాడి పరువు. ఏసేయ్ మంచి పని చేసావురా, ఇంకా బేగం పేడ ఎరగడైపోయింది. గోరా ప్లీజ్ గోరా, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బతకలేను, అర్థం చేసుకో. నీ కోసం సుల్తాన్ వదిలేసి వచ్చేసాను, ప్లీజ్. అది కాదు బేగం. నువ్వు ఇంకేం చెప్పకు, మనం పారిపోదాం పద. అబ్బా లిల్లీ,
అది కాదు లిల్లీ. ఇంకేం చెప్పకు గోవిందు. అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదంటారు. నిన్ను నా అద్దం అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు పెద్ద అబద్ధమని. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు గుడ్ బై. అది కాదు లిల్లీ, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఇంకేం చెప్పదు గోవిందు. ఇన్నాళ్ళు నువ్వు మంచోడవని నమ్మాను, కానీ నిన్ను ఈ రోజు కల్లారా చూశాక అసలు నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. అది కాదు లిల్లీ. అయినా తప్పు నీది కాదు, నాది. నిన్ను గుడ్డిగా ప్రేమించడమే నా తప్పు. బాగా బుద్ధి చెప్పావు. చెట్టు ఎక్కడ ఎక్కిపోయిన కానీ దిగడం రావట్లేదు. లిల్లీ 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 లే లిల్లీ 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 లే లిల్లీ లిల్లీ. గోవిందు, నాకేమైంది? మనం ఎక్కడున్నాం? బాండం పడి బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? ఏంటి గోవిందు, చెప్పు. ఏం లేదు లిల్లీ, కొబ్బరి బొండం తాగుదామని తోటకొచ్చాం. ఈ లోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. వీళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది, కానీ ఇంకొక పక్క ఘోర నాకు కాకుండా పోతాడని బాధగా ఉంది. అనవసరంగా వీళ్ళ ప్రేమలోకి మధ్యలో దోమలా దూరాను. తప్పంతా నాదే. బేగం, ఎప్పుడైనా మనం పోతే మన లైఫ్ లో ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు. అది నా లైఫ్ లో లిల్లీ. లిల్లీ ఇస్ మై లైఫ్. అది నా పిల్ల బేగం. ఊపిరైనా వదిలేస్తానేమో గానీ తన్ని మాత్రం వదలను. మీ ప్రేమ నాకు అర్థమైంది గోరా. మిమ్మల్ని విడదీసి మీ ఆనందాన్ని దూరం చేయడం కన్నా బాధతో నేనే మీకు దూరం అవుతాను. ఐ యామ్ రియల్లీ సారీ. ఏంటి గోవిందు, ఏం జరుగుతుంది? ఏం లేదు లిల్లీ, మార్పు చెందినప్పుడు ఎలా అని అడగాలి గాని ఎందుకు అని అడగకూడదు. అయినా లిల్లీని చూస్తుంటే నాకు జెలస్ గా ఉంది. దేనికి? గోరా లాంటి మంచి వ్యక్తి నీకు హస్బెండ్ అవుతున్నందుకు. థ్యాంక్ యూ. అబ్బా, ఎన్నిసార్లు తప్పించుకుంటారు మామ ఇది? మసూదా అమ్మకే అమ్మమ్మలా ఉంది. ఏంట్రా అలా కొట్టేశారు? నువ్వే కదరా ప్యాక్ చేసి పార్సిల్ చేసామన్నావు. అయ్యో, అది అప్పుడు రా, ఇప్పుడు అది మారిపోయిందిరా. అంటే ఇప్పుడు అది క్రిస్టియనా? మారింది మతం కాదురా, దాని మనసు. ఏమైంది నాకు? గోరా, నువ్వేంటి లిల్లీతో? పద మనిద్దరం పారిపోదాం. పారిపోదాం అంటుంది ఏంటి? అబ్బా, నువ్వు నిమిషం ఉండి లిల్లీ. రే, మంచిగా మారిపోయిందని మళ్ళీ ముందులా మార్చేశారు కదరా. అంటే మాకెలా తెలుస్తుంది మారిపోయిందని? మేమేదో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాం. నాకేం తెలుసు అది గజనీ నుంచి రజనీలా మారిపోద్దని. పోన్లే, ఇప్పుడు రజనీ నుంచి గజనీలా మార్చేద్దాం. ఆ రాడ్డలకి అలా కొట్టేసావేంటి గోవిందు? ఇవన్నీ డీఫాల్ట్లు లిల్లీ. మేం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటా ఉంటాం. అది కాదు, ఏం జరిగిందో చెప్పు. అబ్బా, మీ ఆడజాతి ఉంది. ఎవరికైనా చంపాలంటే కత్తో ఎన్నో బాంబో కావాలి. మీరు క్వశ్చన్లతో చంపేస్తారు కదే. అది కాదు గోవిందు. నీకు ప్రశ్నలు కావాలా, పెళ్లి కావాలా? ప్రశ్న. అయితే వెళ్ళిపో. పెళ్ళే. అయితే లోపల పద. ఇంకెప్పుడేం క్వశ్చన్ వేసాం అనుకో, నోట్లో క్వశ్చన్ పేపర్లు కుక్కేస్తా. అలాగే పెట్టు, మరీ ఎక్స్ట్రీమ్ క్లోజర్ పొద్దు. వైట్ షర్ట్ పెట్టుకో, వెనకాల చెట్లు కూడా రావాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు దిగడానికి. నువ్వు ఫోటోలు దిగడానికి కాదు. నాకు తెలుసులే, మీరు రెడీ అవడానికి ఇంకా టైం పట్టుద్దని నేను 4 ఫోటోలు తీయించుకున్నావులే. ఇంకా నువ్వు ఆ మూల తగలాడు. ఏంటి లేట్ ఏంటి? త్వరగా వచ్చి ఇక్కడ నుంచండి. అవతల ఇంకా చెయ్యాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. అబ్బా, అయినా నువ్వు ఫోటోగ్రాఫర్ ఏంట్రా బాబు? ఏంటంటే చిరాకు పడతావంటే? నేను ఫోటోలు తీస్తే ఆస్కార్లు వచ్చే ఆస్కారం అని తెలుసా? నీకు నమస్కారం రా బాబు. ఏదోటి సూపర్ వచ్చినది కదేంటి? మొత్తం నల్లగా వచ్చి ఉంటది. అవునా, నీకే తెలిసిపోయింది ఏంటి? మరి లెన్స్ క్యాప్ తీయాలి కదేంటి? గాబరాలో చూసుకోలేదు కదేంటి? ఫోటో తీసే ముందు లెన్స్ క్యాప్ తీయడం రాదు. ఈడు నా పెళ్లికి ఫోటోగ్రాఫర్. ఇలా అన్ని పట్టించుకుంటే ఫోటో షూట్ అయినట్టుగా కదేంటి? ఇంతకీ ఏం సాంగ్ చేద్దాం? సాంగ్ అంటే రీసెంట్ గా వచ్చింది కదా, మాస్టారు మాస్టారు. అది ఎలాగుంటది ఏంటి? నువ్వు మాస్టర్, అమ్మాయి స్టూడెంట్ లాగా ఉంటది కదేంటి? సీతారామ
ఓ సీత ఓ సీత చేత ఉంది మరి రాముడేడే నేనున్నాను కదరా. నువ్వు రాముడే ఊరికా ఆ అమ్మాయి పక్కన రావణాసులా ఉంటావు. నా పరువు అంతా తీసేలా ఉన్నాడు. పోనీ నువ్వే ఏదో సాంగ్ చెప్పరా. ఇప్పుడు ఏంటి స్ట్రైక్ అవ్వట్లేదు. ముందు సూట్ అయితే చేసేద్దాం, నేను సాంగ్ లాస్ట్ లో యాడ్ చేసుకుంటాను. సర్లే ఇప్పుడు ఏం చెయ్యాలి? హాట్ స్టార్ ఓపెన్ చేసుకుని లెజెండ్ సర్వానంద్ సినిమా పెట్టుకుని చూసుకో. మరి లేకపోతే ఏడ్ చేస్తాం. నుంచునో ఒంగునో కూర్చునో ఏదో పోజు. ఓకే ఓకే తందూరికి తయారవుతున్న కోళ్ళగా పోజండి. పోనీ ఇంకోటి ఏమన్నా? సెగ్గొడ్లు సిదిగిపోతున్నట్టుగా అరుపులేటే. ఇది ఫోటో షూట్ అనుకుంటున్నావా, పాడిపొట్టు యుద్ధం అనుకుంటున్నావా? యోధుల్లా కాదు, ప్రేమికుల్లా పోజులు. అంటే ఐఎమ్ లవర్ ఆల్సో బట్ ఆల్సో ఫైటర్ ఆల్సో. నీ ఫైట్లు ఏమైనా ఉంటే క్లైమాక్స్ లో పెట్టుకో. సర్లే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక చెయ్యి పైకెత్తే ఇంకో చేత్తో ఉడుము పట్టుకో. ఉడుమా? అది ఎక్కడ ఉంది? అదే నడు. సరే సరే. నీ చెయ్యి ఎత్తే సంకలం నుండి పిల్లలు చూడు. సంకలం చూడటం ఏంట్రా? చెప్పినట్టు చూడే. అబ్బా చూస్తున్నా. అబ్బా ఇంకెన్ని తెస్తారా బాబు, నడుము పట్టేసేలా ఉంది. ఇదే లాస్ట్ లాస్ట్. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ ఏంటంటే ఇంకెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకో. రేపు అసలుకే నేను పెళ్లి కొడుకు చేసి ఊరంతా ఊరేగించాలి కదే. అవును కదా, రేపే నా బ్యాచిలర్ బతుకి బాయ్ బాయ్ చెప్పే రోజు. నా పెళ్లి రోజు ఎలా ఉండబోతుందో ఏంటో. బేవమ్మ ఆ పాట ఆపే. నన్ను పెళ్లికి రెడీ చేస్తున్నట్లేదు, పాడికి రెడీ చేస్తున్నట్టుంది. ఇంకొక మాట మాట్లాడావంటే దాని తర్వాత ఫ్రై చేసి ఏపని అయిపోతుంది. నేను ఇంకేం అనలే. ఇంకెవరైనా ఉన్నారా? రండి వచ్చి పసిపిరండి. ఓసే లక్ష్మి, ఏమిటండి తెల్లవారు నుంచి పంకు కనిపించట్లేదే, నీకేమైనా కనిపించిందా? ఎప్పుడు చూడు పంకు పెంకు అనుకొని ఏనాడైనా నా గురించి వెతికారా? ఎప్పుడు నా పక్కనే ఎడుతావు కదే, నిన్నెందుకు నెతకడం? ఏదో రోజు కనబడకుండా పోతాను, అప్పుడు ఏడుద్దురు గాని కూర్చొని. మాకంత అదృష్టం కూడానా? ఏమన్నారు? ఏం లేదు, పద పసుపు రాద్దాం. అమ్మా చూడాలి నిన్ను త్వరగా చూడాలి. అమ్మకి ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా ఎక్కడున్నవే? నన్ను ఎవరి సంచిలో కట్టేశారు? అనుకున్నట్టే ఈ కొబ్బరికాయలన్నీ కొట్టేసావన్నమాట. మన పంజాగడ మామూలుడు కాదు. ఎవరు నన్ను కట్టాడు ఇక్కడ దజ్జాగా? ఇప్పండే మూటే. ఏంటి మూట ఇలా ఊగుతుంది? ఎవరో ఉన్నట్టున్నారు లోపల. పంకజం నువ్వా? నువ్వు ఫస్ట్ టైం తోట గురించి అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంత నాపై మనసు పడితే మాత్రం కిడ్నాప్ చేసేస్తావు దజ్జాగా? నేను నీ మీద మనసు పడ్డవేంట్రా మొదనష్టపు సచ్చినోడా? ఎర్రగా బుర్రగా అందంగా ఉందని చెప్పి నువ్వే నన్ను కిడ్నాప్ చేసేవేమోనని నా డౌట్. ఊరికా నీ పిచ్చికి కూడా మొగం వేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడక దజ్జాగా. నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు దజ్జాగా. నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా? నేను కూడా ఈ మూటలంచేగా లెగిసాను. నువ్వు కూడా మూట నుంచే లెగిసావా? మనల్ని కిడ్నాప్ చేసింది ఎవరైతే? అది మేమే, అది మేమే. ఏంట్రా మేమే మేమే? ఆ పళ్ళు పెట్టింది మేమే, ఈ డెకరేషన్ చేసింది మేమే. అది మేమే, అది మేమే. నాకు ఒక్క పెట్టేది కూడా మీరే. ఒరే బాబు మీకు దండం పెడతానరా, అవ్వకవ్వక అవుతున్న పెళ్లి కొంచెం అన్ని చూసుకొని చెయ్యండి రా. బోరా తుమ్ ఫికర్ మత్ కరో. అనేసావా? నువ్వు ఎలా అన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందిరా. ఇది మేము అండం వల్ల కాదుకోరా, నీ తలరాత ఆ టైం కదా అవ్వాలి. నీకు బొప్పడాలనుంటే అలాగే అవుద్ది. అలా లేకపోయినా మీరు జరిపిస్తారు కదా. ఒరే గోరా ఏంట్రా ఇక్కడ సోమేరేదవులతో సోదేస్తున్నావు? నీకు పెళ్లి అవుతుందని గుర్తుపెట్టుకో. ఈ పనికి మళ్ళీ ఎదవలతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. సరే అంకుల్ పదండి. మీ నాన్నకి ఇంకెవరు దొరకరేంట్రా తిట్టడానికి? అవును మామ, ఎప్పుడు మన మీద పడుతుంటాడు. మీరేంటి అక్కడ ఇంకా సోదేస్తున్నారు? రండి ఊరేగింపుకి టైం అయింది.
ఏంటి మావయ్య ఏనుగు తెచ్చారు? పెళ్ళయ్యే ముందు అల్లుడిని కిందేసి తొక్కిచ్చడం మీ సాంప్రదాయం ఏంటి? కిందేసి తొక్కిచ్చాం మరుమగన్, పైకి ఎక్కిచ్చి ఊరేగిస్తాం. అబ్బా, ఏనుగు మీద ఊరేగింప? చిన్నప్పుడు ఎప్పుడో పార్క్ పక్కన పాట పాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ గా పైకి ఎక్కేస్తాను. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. చూసావా లక్ష్మి, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఓ పంది ఏనుగు మీదకి ఎక్కడం. ఊరుకోండి అలా ఎప్పుడు ఏదోటి అనుకుంటూ. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఒరే ఒరే, ఏంట్రా గింతులు? నువ్వు పాడిన పాటగా ఏనుగు స్టెప్పలేసిందంటే దంతాలు ఎక్కడో దిగుతాయి. మూసుకొని తిన్నాక కూర్చో. ఓకే. మీరేట్రా నా మొహం చూస్తున్నారు? ఎవరు డప్పాడు కొట్టండి. బాబు, మంగళసూత్రానికి దండం పెట్టుకుని ఆయన పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను చెప్పే మంత్రాలు నాతో పాటు చెప్పినాయన. పంతులు గారు, నా చేతిలో గవ్వలే సరిగ్గా తిరగవు, ఇంకా నా నోట్లో మంత్రాలు ఏం తిరుగుతాయి? మీరు ఎలాంటివన్నీ చేసి ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించండి. బాగా అర్థమవుతుంది ఆయన, పెళ్లికి బాగా తొందరపడుతున్నావు. అమ్మా, ముహూర్తం వేళ దాటిపోతుంది, వధువుని తీసుకురండి. అబ్బా, పుట్ట బొమ్మ కుందన బొమ్మ కలిపితే పుట్టిన బొమ్మలా ఉంది. అబ్బా పంతులు గారు, ఎన్ని పూజలు చెయ్యిస్తారండి? ఆ తాళి ఏదో కట్టించేస్తే మేము పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం. పెళ్లి చేసుకుంటావా లేదంటే హ్యాపీగా ఉంటావా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వను ఆయన, రెండు అంటే కుదరదు. నేను ఎలాగోలా ఉంటాను, ముందు మీరు పెళ్లి చేయండి. భాజంత్రీలు భాజంత్రీలు. మాంగళ్యం తంతునామేనా మమ జీవనేతునా. ఆపండి ఆపండి, దచ్చాగా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, దచ్చాగా. ఏంట్రా దజ్జా, ఓ పక్క శుభకార్యం జరుగుతుంటే ఏంటా పిచ్చి కోతలు? పిచ్చి కోతలు కాదు బావా, పచ్చి నిజాలు. దచ్చాగా. ఏంట్రా నిజాలు? అక్కడ పీటల మీద కూర్చోండి, ఆడు పీకలు కోసే రకం. ఇక్కడ తాళి పట్టుకున్నాడు, ఆ కొబ్బరి తోటలో అమ్మాయి చేయి పట్టుకున్నాడు. దజ్జాగా ఇదా చూడు కావాలంటే. చూడు బావా, చేసిందని చేసి ఎలా నవ్వుతాను దర్జాగా. హలో దర్జా అంకుల్, మీరు అనుకున్నట్టుగా అక్కడ తప్పేం జరగలేదు. గోరాకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తున్నాను. అక్కడ పక్కనే లిల్లీ కూడా ఉంది, కావాలంటే తన్నే అడగండి. ఏంటమ్మా లిల్లీ, బేగం చెప్తుంది నిజమేనా? అవును డాడీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. కానీ ఈ దర్జా అంకుల్ వాళ్ళిద్దరు పడేలా ఫోటో తీసి గోవింద్ మీద నిందలేస్తున్నాడు. ఇదేంది ఇది? దోశ ఇలా తిరిగేసింది దజ్జాగా. అలా కాదు బావా. అమాయకుడైన అల్లుడి గారి మీద అబండాలు వేస్తావురా? అమ్మ తోడు బావా, నిజంగా అక్కడ లిల్లీ లేదు దజ్జాగా. పో ఇక్కడి నుండి. పోతాను, కొట్టి చెప్పలేడు దజ్జాగా. ముహూర్తం వేళ దాటిపోతుంది, మెల్లో తాళి కట్టిన ఆయన. బాజా భజంత్రీలు బాజా భజంత్రీలు. నైట్ అయితే శవాలతో జాగారం చేసే నాకు అమ్మాయితో కాపురం చేసే అవకాశం వచ్చింది. మై ఫస్ట్ నైట్, మై ఫస్ట్ నైట్. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, మల్లెపూలు చుట్టుకో, తెల్ల చీర కట్టుకో. ఇదే మొదటి రాత్రి, ఇదే అసలు రాత్రి. అబ్బా, మనసు ఆగమంటున్నా, వయసు ఆగనంటుంది. ఇంకెంతసేపు చేస్తావు లిల్లీ? రా. ఏంటి మరుమగన్, ఏం చేస్తున్నావు? మావయ్య, లిల్లీని పంపకుండా మీరొచ్చారేటి? మరుమగన్, నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఏం లేదండి. మా వంశాచారం ప్రకారం పెళ్ళైన 3 నెలల వరకు హస్బెండ్ వైఫ్ ను ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదా? అవును, ముట్టుకోకూడదు. పొరపాటును ముట్టుకున్నారనుకో రక్తం కక్కుని చేస్తారు. మరి ఈ రోజున ఫస్ట్ నైట్ ఆఫ్టర్ 90 నైట్స్.